तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। నాకు చెల్లేస్తుంది ఫ్యాన్ ఆపుతారా ప్లీజ్? ఒంట్లో కొంచెం బాగాలేదు. యా, సంతోష్ చదువుకొని వచ్చారా? టైం దొరికిందా? రోజంతా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి వారం అంతా చేసి ఎన్నెన్ని సర్వీస్ చేసి గార్లెండ్ చేసి మహాప్రసాదం చేసి స్టిల్ యూఆర్ ఫైండింగ్ టైం. కృష్ణ ఈజ్ అన్లిమిటెడ్ కాబట్టి కృష్ణుడు షెల్టర్ ఇచ్చినప్పుడు టైం కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో జస్ట్ లైక్ కృష్ణుడు రాసలేను బికాజ్ ద గోపీస్ హ్యాజ్ అన్లిమిటెడ్ డిజైర్. కృష్ణుడితో అనంతకాలంగా ఉండాలని చెప్పేసి కృష్ణుడు ఏం చేశాడు? ఆ ఒక్క రాత్రిని వన్ నైట్ ఆఫ్ బ్రహ్మ ఆయన ఏం చేశారంటే ఒక రాత్రిని బ్రహ్మదేవుడు ఒక రాత్రి కాలమంతా ఉంచాడనమాట. దట్ 6 hours is equal to 6 hours of Brahma, which means 500 దివ్య యోగాస్. ఓకే, సో ఆల్ గ్లోరీస్ టు ఆల్ ఆఫ్ యూ. ఎవరో చదువుకొని వచ్చారు, ఎవరు చదివి రాలేదు వాళ్ళు కూడా ఆల్ గ్లోరీస్. ఓకే, సో ఐ సీ సమ్మర్ మిస్సింగ్. నాగరాజు రాలేదు కదా. ఓకే, శ్యామ్ సుందర్పై ఇన్ఫార్మ్ చేశారులేండి. ఓకే. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్భో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్భో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్భో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. తెలుగు బుక్ ఇస్తారా? సరే, మీరే చదవండి వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండ్ ట్రాన్స్లేషన్. మైక్ తీసుకోండి. మీరు చదవండి. నాగేంద్రం లోగో. అతి ఆహార అమితంగా భుజించుట లేదా అధికంగా కూడబెట్టుట. ప్రయాస చ అధికంగా శ్రమించుట. ప్రజల్ప అనవసరంగా మాట్లాడుట. నియమ ఆగ్రహ నియమ నిబంధనల విషయంలో అధిక ఆసక్తి లేక ఆగ్రహ అధిక నిర్లక్ష్యము. జనసంగత చ భౌతిక వ్యక్తులతో సహవాసము. లౌక్యము చ అధికమైన కోరిక అత్యాస. షడ్భి ఈ ఆరింటిచే భక్తి భగవత్సేవ భగవంతుని పట్ల ప్రీతి జనశక్తి నశించును. ఈ కింద ప్రయత్నంపై 6 కార్యములు ఎక్కువగా నిమగ్నమైతే భగవత్సేవ భక్తి నశిస్తుంది. 1. అవసరమైన దానికంటే అధికంగా భుజించుట లేక అవసరమైన దానికంటే అధికంగా ధనం కూడబెట్టుట. 2. పొందుటకు శక్యంగాని భౌతిక వస్తువుల కొరకు అధికంగా శ్రమించుట. 3. లౌకిక విషయం గురించి అనవసరంగా చర్చించుట. 4. ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు కాకుండా కేవలం అనుసరించడం కొరకే శాస్త్ర విధులను లేక విద్యుక్తులైన నియమ నిబంధనలు విడిచి స్వతంత్రంగా అంటే ఇష్టానుసారము వర్తించుట. 5. కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తి లేని భౌతిక విషయాసక్తి గల వ్యక్తులతో సహవాసము చేయుట. 6. ప్రాపంచిక లాభం పట్ల అత్యాశను కలిగి ఉండుట. మీరు నాకన్నా ఫాస్ట్గా మాట్లాడుతున్నారండి.
ఓకే, తెలుగు బుక్ ఇస్తారా? ప్రభు బాగా చదివారనమాట, లైన్స్ అండర్లైన్ చేస్తారు చాలా. సో మనం ఇప్పుడు ఉపదేశామృతంలో 2వ శ్లోకానికి వచ్చాం. మనం ఇక్కడ రూపగోస్వామి ఈ కింద పేర్కొనబోయే 6 కార్యాలలో ఎక్కువగా నిమగ్నమైతే భగవత్ సేవ నశిస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో 6 ఏంటి మనం చూసాం: అత్యాహార, ప్రయాస, ప్రజల్ప, నియమ అగ్రహ, జనసంఘస్య లౌల్యం చ అని చెప్పి. రైట్. సో అండ్ దిస్ హోల్ చాప్టర్ మనం చూసినట్లయితే ఇవి అవాయిడ్ చేస్తే మన భక్తి జీవితంలో ఎలా పురోభివృద్ధి సాధిస్తాము అని వీటిని నిర్లక్ష్యం చేస్తే భక్తి జీవితం ఎలాగ తిరోగమనము పొందుతాము అనేది ద సబ్జెక్ట్ మ్యాటర్. సో దీన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం అని చెప్పి. సో ఫస్ట్ టైం when I read it నాకు అనిపించింది, అరే లాస్ట్ టైం నేను అంటే మై ఇనీషియల్ ఇయర్స్ లాస్ట్ టైం మాకు ఈ 4 నియమాలు, ఈ 4 పాపాలు వీటిని అవాయిడ్ చేస్తే మనం అవాయిడ్ చేయకపోతే మనము వెనక్కి వెళ్ళిపోతాము. సిమిలర్గా 4 ABCDలు వాటిని ఫాలో అయితే మనం ముందుకు వెళ్తామని చెప్పి ప్రతిసారి వచ్చే చిన్నపిల్లలకి తినిపి చెప్తాం కదా, ఒక్క ముద్ద తినమ్మ నా కోసం చాలు అని చెప్పి, ఆ ముద్ద ఇంకొక ముద్ద నా కోసం, ఇంకొక ముద్ద నా కోసం అని చెప్పి అలాగ ముద్ద మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేయించేస్తుంది అమ్మ. సో అలాగే ఇక్కడ ఆచార్యులు కూడా జస్ట్ 4 ఇంగ్రీడియంట్ ప్రిన్సిపల్ జస్ట్ ఫాలో అండ్ డోంట్ చాంట్ అండ్ చాంట్ హరే కృష్ణ, భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి జస్ట్ చాంట్ హరే కృష్ణ అండ్ డోంట్ అఫెండ్. ఇంకోసారి మహాప్రభు చెప్తారనమాట బస్. సో ఇప్పుడు చదువుతున్న కొద్దీ ఇంకా కొత్త వచ్చేస్తున్నాయి కదా. సో అక్కడ 4 పాటిస్తే చాలు అని చెప్పారు, 4 అవాయిడ్ చేస్తే చాలు అని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇది ఎక్కడ ఫిట్టింగ్ రా బాబు అని చెప్పి అనిపించవచ్చు మనకి. సో ఇక్కడ మనం ఇది చదివితే ఒకసారి ఇక్కడ పాపాల గురించి ఎవరు చెప్పట్లేదండి. మాంసాహారము ఎవ్రీ వన్ నోస్, అఫ్కోర్స్ ఎవ్రీ వన్ డజన్ నో దీస్ డేస్, అది మంచిది అంటారు. బట్ అట్లీస్ట్ డివోటీస్ నో మాంసాహారము, 2 మద్యము, జోదము, వ్యభిచారము 4. సో ఎవ్రీ డివోటీ నోస్ దీస్ ఆర్ బ్యాడ్, మనం వీటిని అవాయిడ్ చేయాలని చెప్పి. సో కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అత్యాహార, ప్రయాస, ప్రజల్పం ఇవేమిని వీటిలో ఏది కూడా అవుట్ రైట్లీ గుడ్ బ్యాడ్ కాదు. దిస్ ఆర్ నథింగ్ లైక్ దే ఆర్ అవుట్ రైట్లీ గుడ్ అండ్ బ్యాడ్. ఇది ఏ స్థాయి దాటితే బ్యాడ్, ఏ స్థాయి లోపల గుడ్. అండ్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ బ్లాక్ జోన్, ఇట్ ఈస్ అ గ్రే జోన్. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వైట్, దర్ సంథింగ్ కాల్డ్ బ్లాక్. ఇప్పుడు 4 పాపాలును అది ఏంటది ఏ జోన్, అది బ్లాక్ జోన్, నలుపు. అంటే నలుపు అంటే తెలిసిపోతుంది. ఇది మధ్య గ్రే అంటే తెలుసు కదా, అది తెలుపు నలుపు అంటే అది దానికి కొంచెం జ్ఞానం అవసరం. అది సో వైట్ జోన్, వైష్ణవులకు సేవ చేయండి, నామం జపం చేయండి, భాగవతం చదవండి, విగ్రహానికి సేవ చేయండి, ABCD సాంగత్యం తీసుకోండి, అది వైట్ జోన్. అది ద ABCD ఈజ్ వైట్ జోన్, 4 సిన్స్ బ్లాక్ జోన్. కానీ వైట్ జోన్కి బ్లాక్ జోన్ మధ్య చాలా, వైట్ నుంచి బ్లాక్ గ్రే జోన్, దాన్ని అనలాగ్. డిజిటల్ అంటే 0, 1 మధ్యలో ఏం లేదు. అనలాగ్ అంటే ఏంటి 0 నుంచి 1 మధ్య చాలా ఉంటుంది అనమాట. రైట్. సో దిస్ సంథింగ్ ఆఫ్ గ్రే జోన్. సో వాటి గురించి దట్ ఈస్ మోర్ సటిల్ థింగ్స్. సో ఇక్కడ మనం ఈరోజు చర్చించుకోవి ఇవన్నీ కూడా ఇప్పుడు మాంసాహారం తినడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే మద్యం సేవించడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, అవే మనం చర్చించుకోవట్లేదు ఇక్కడ. ద టాపిక్స్ వీఆర్ డిస్కసింగ్ ఈజ్ అత్యాహార, ప్రయాస అండ్ సో ఏది అత్యాహార తినకుండా ఉండగలమా? రైట్. సో బట్ ఎంత ఇది, సో ఇలాగ చెప్పుకుంటూ పోతే దిస్ ఇస్ ఏ డిస్కషన్. సో అందుకని శ్రీల ప్రభుపాదుల వారు చాలా విత్ లాట్ ఆఫ్ పెయిన్స్ టేకింగ్ దీన్ని మనకి విపులంగా వివరించారు ఈ యొక్క చాప్టర్లో. రూపగోస్వామి చెప్పారు, ఈ 6 భక్తులు అనేవాడు జాగ్రత్తగా ఉండకపోతే
ఇవి మనకు తెలియకుండానే ఇప్పుడు మాంసం తిన్నవాడికి క్లియర్గా తెలుస్తుంది. డివోటీ అంటే ఇనిషియల్ డివోటీ అయ్యి ఈ 4 నియమాలు ఏదైనా బ్రేక్ చేశారనుకోండి, వాడికి క్లియర్గా తప్పు చేస్తున్నాడని తెలిసి చేస్తాడు, అంటే తెలియకుండా అది అవుతుంది ఇవన్నీ. కానీ ఇవి ఉన్నాయి చూసారు, ఇవి నీకు తెలియదు, నీకు అర్థం కాదు. అంటే అర్థమయ్యే లోపల ఎక్కడికో వెళ్ళిపోతావు నువ్వు. మేబీ ఎదురు వాళ్ళకి అర్థమవుతుందేమో ఈయన తప్పుడు డైరెక్షన్లో వెళ్తున్నాడు అని చెప్పి, తప్పుడు ప్రయారిటీ సెట్ చేసుకుంటున్నాడు అని చెప్పి. మనకు తెలియదు. బై ద టైమ్ వీ రియలైజ్ వీఆర్ ఆల్రెడీ లాంగ్ గాన్. యూర్ అండర్స్టాండింగ్? సో కాబట్టి ఎప్పుడైనా సరే లైఫ్లో గ్రాస్ కన్నా కూడా సటిల్ చీజెస్ ఎక్కువ డేంజరస్. గ్రాస్ అంటే స్థూల, సటిల్ అంటే సూక్ష్మ. మామూలు కెరసనాయిల్ బాంబు వేసుకోవచ్చు కదా. ఇప్పుడు ర్యాలీ ధర్నాల్లో వాటిల్లో కెరసనాయిల్ ఒక గ్లాస్ బాటిల్లో పెట్టి బుడ్డి విసురుతారనమాట. రైట్? ర్యాలీస్ ఇట్ హ్యాపెన్స్. రైట్? మ్యాక్సిమం ఎక్కడ పడుతుంది, కొంచెం వస్తుంది. అంటే అది గ్రాస్ ఎలిమెంట్, అది మరి స్థూల. యాటమ్ బాంబ్ అనేది చాలా సూక్ష్మ. యాటమ్ అనేది కంటికి కనిపించదు. కంటికి కనిపించినవి చేసేంత డ్యామేజ్ కంటికి కనిపించినవి చేయలేవు ఎప్పుడైనా సరే. టు ద డిగ్రీ వన్ ఈజ్ సంథింగ్ ఈజ్ సటిలర్, టు దాట్ డిగ్రీ సంథింగ్ ఈజ్ పవర్ఫుల్. భౌతికమైనా సరే, ఆధ్యాత్మికమైనా సరే. ఒకప్పుడు కత్తులు కటార్లు పెద్ద పెద్ద ఉండేవి అనమాట. దానికన్నా కూడా గన్ను బుల్లెట్ ఎక్కువ పవర్ఫుల్ కదా. రైట్? ఎందుకంటే బుల్లెట్గా చిన్నది ఉంటుంది, బట్ మోర్ పవర్ఫుల్ కత్తులు కటాల కన్నా కూడా. దానికన్నా మోర్ పవర్ఫుల్ ఇది యాటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు. అలా కనిపించు. అంతకన్నా పవర్ఫుల్ ఇది బయోలాజికల్ వార్స్. ఇది వైరస్ రిలీజ్ చేస్తారు, దేశాలు నాశనం అయిపోతాయి. రైట్? ఇప్పుడు కోవిడ్ అనేది సమ్ టైమ్ పీపుల్ సే దట్ ఇట్ ఇస్ ఏ మ్యాన్ మేడ్ క్రియేషన్ అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దేశాలు నాశనం అయిపోతాయి. ఎన్ని బాంబులు ఎత్తే, ఎన్ని పెట్రోల్ బాంబులు ఎత్తే లక్షల మందిని చంపొచ్చు. బయోలాజికల్ అస్సలు కనిపించదు. సో టు ద డిగ్రీ సంథింగ్ ఈజ్ సటిలర్. ఇది ఎంత సటల్, సూక్ష్మ అంటే అంత గట్టిగా దెబ్బ తగులుతుంది ఎప్పుడైనా సరే. సిమిలర్గా స్పిరిచువల్ లైఫ్లో కూడా మెనీ టైమ్స్ డివోటీస్ భక్తి జీవితంలో మనము 1 year 2 yearsలో మోర్ ఆర్ లెస్ ఎటికెట్స్ అన్నీ ఫాలో అవుతాము, పాటించాల్సినవి చేస్తాము, అవాయిడ్ చేయాల్సినవి చేస్తూనే ఉంటాము. సో ఫర్దర్గా ఇంక సాధన ఏం మిగిలిందయ్యా అంటే, చేస్తున్నాం ఎలాగ చేయాలి అంటే మనం పాటిస్తున్న ఏబీసీ ఎలాగ మనం పాటిస్తాము, చేయకూడదు ఎలాగ మనం అవాయిడ్ చేస్తాము. ఫర్దర్ ఛాలెంజెస్ ఏమున్నాయి మనకి ఇంకా అనుకుంటే, దీస్ ఆర్ ద ఛాలెంజెస్. అంటే రిఫైనింగ్ వన్ సెల్ఫ్. గ్రాస్ దాటా బట్ సటిల్ థింగ్స్ రిఫైనింగ్, ఇంకా ఫైన్ ట్యూనింగ్. సో అందుకని డివోటీ అనేవాడు ఆ లెర్నింగ్ కర్వ్ ఎప్పుడు ఆపకూడదు. నాకు తెలుసు, ఇంక నేనేం వింటానులే. సమ్టైమ్స్ యాటిట్యూడ్ లేనప్పుడు ఏమవుతుంది, ఒక పాయింట్ తర్వాత క్లాస్లో ఉంటాంలే అని చెప్పిన. బట్ ఎంత మనము వింటున్న కొద్దిని క్వాలిటీ అసోసియేషన్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు సండే ఫెస్ట్ మాత్రమే ఉండేది. సో సండే ఫెస్ట్ ఏం చెప్తే భగవద్గీత శ్లోకం చెప్తాం అనమాట. ఇలాంటి చెప్తారా సండేలోని? వచ్చేవాడు కూడా పారిపోతాడు. బట్ ఫర్ డివోటీస్ దే నీడ్ మోర్ క్వాలిటీ. అందుకని మనము సెపరేట్గా భాగవతం మనం స్టార్ట్ చేస్తాం మనం. అది బికాస్ యాజ్ వీ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్, నెమ్మది మనం ఇంకా పైకి వెళ్ళాలంటే మన కాన్షియస్నెస్ ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. అంటే దెన్ ఫర్ దట్ ఈవెన్ సట్లర్ థింగ్స్ మనం తెలుసుకోవాలన్నమాట. వీ షుడ్ డిస్కస్ మోర్ సట్లర్ థింగ్స్. సో ఈరోజు చాప్టర్ అనేది ఇట్స్ మోర్, అంతేకాదు ఈ చాప్టర్ మొత్తము దే ఆర్ మోర్ సట్లర్ థింగ్స్. ఇంకా సట్లకి వెళ్తూ ఉంటాయి. సో లాస్ట్ క్లాస్ వాచో వేగం అనేది కొంచెం ఒక లెవెల్లో గ్రాస్. ఈరోజు అనేది ఇంకాస్త సట్లర్. అత్యాహార ప్రయాశ ప్రజల్బు నియమాగ్రహం అని చెప్పి. సో వాటి గురించి మనం ఈరోజు వింటామన్నమాట. అంటే టుడే విల్ డిస్కస్ ఫస్ట్ 2, అత్యాహార మరియు ప్రయాస. ప్రజల్బు అనేది వీలైతే కవర్ చేస్తాము, అదర్వైజ్ ఈ రెండింటినే మనం పరిమితం అవుతాం అనమాట. సో శ్రీల ప్రభుపాదులు వారు అగైన్ లాస్ట్ టైం కూడా డైరెక్ట్గా ఆయన పాయింట్కి రాలేదు, దాన్ని ఆ సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకొని వచ్చారనమాట. ఎలా బిల్డ్ చేశారు లాస్ట్ టైం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 సర్జెస్ గురించి చెప్తున్నప్పుడు ఆయన, హరే కృష్ణ, ఆ 6 సర్జెస్ గురించి చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారు? ఫస్ట్ ప్రాయశ్చిత్త అని అటు నుంచి వచ్చుకొని స్టార్ట్ చేశారనమాట. సిమిలర్లీ ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క చాప్టర్లో డైరెక్ట్ అత్యాహార అనే టాపిక్ గురించి చెప్పడం స్టార్ట్ చేయలేదండి. హిస్ గ్రేస్ రాఘవ గోస్వామి ప్రభుకి ఇట్స్ అప్ టు యూ ప్రొజెక్ట్. బట్ I mean, we are not worthy of speaking in front of you.
ఐ విల్ బీ లైక్ రఘుమహర్షుని సుత, రఘుమహర్షులు అవుతున్న పరిస్థితి మీ ముందు మాట్లాడితే. విత్ యువర్ పర్మిషన్ రోజు. సో ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా శిలా ప్రభుపాదుల వారు అత్యాహార గురించి కానీ ప్రయాస గురించి చెప్పట్లేదు. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, మనం ఇప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు మార్కెటింగ్లో కూడా ఇప్పుడు ఆయన ఉన్నారు బ్యాంక్ ఆయన, సో అలా ప్రోడక్ట్ రిలీజ్ చేసే ముందు అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుంది, మీకు ఈ సమస్యలు ఉన్నాయా, ఇది పరిష్కారం అని చెప్పి. సిమిలర్లీ ప్రభుపాద మీరు చదివారు కదా, మీరు అంతాను ప్రభుపాద ఎలా స్టార్ట్ చేస్తే చెప్పండి, ఎవరు చెప్తారు? నేను చెప్పాను ఎలా చదవాలి, టీచర్లా చదవాలి, స్టూడెంట్లా చదవాలా? క్లాస్లో ఉన్నప్పుడు టీచర్లా వినాలా, స్టూడెంట్లా వినాలా? అమ్మయ్యా, అదర్వైజ్ డేంజరస్. టీచర్లా వింటే చూస్తున్నా ఎలా చెప్తారు చూద్దామని చెప్పాను. చదివినప్పుడు టీచర్లా చదవండి, విన్నప్పుడు స్టూడెంట్లా వినండి. చెప్పండి ప్రభుపాద ఎలా స్టార్ట్ చేస్తారు? 3 శక్తులు కూడా చెప్పారు. ఇంకా ఎందుకు చెప్పారు ప్రాబ్లమ్స్ గురించి? దాన్ని ఎలా కౌంటర్ చేయాలి. ఓకే, ఇంకా ఏం ప్రొవైడ్ చేశారు? ఫస్ట్ చెప్తాను, మొత్తం చెప్పొద్దు. ఫస్ట్ 1.5 పేజ్ దట్ ఈస్ ద సబ్జెక్ట్ని బిల్డ్ చేశారు ప్రభుపాద. ఆ తర్వాత అత్యాహారకు వచ్చారు. నేను చెప్పినట్టుగా ఎందుకు ఆ సబ్జెక్ట్ని బిల్డ్ చేశారని అడుగుతున్నాను నేను. అంటే మీరు ఆలోచించే ఉండాలి కదా, నేను చెప్పాను కదా, ఇప్పుడు చదివినప్పుడు చదువుతాము ఓకే ఈ 3 శక్తులు ఏంటది బహిరంగ అంతరంగంగా తటస్థ అని చెప్పి, దట్ ఈస్ వన్ వే. నెక్స్ట్ మహాత్మానస మహాపార్త శ్లోకం చెప్పారు, చదివిస్తామని. సో అది స్టూడెంట్ వే ఆఫ్ స్టడీ. టీచర్ వే ఆఫ్ స్టడీయింగ్ ఎలా ఉంటుందంటే, ఒక టీచర్లో చదవడం అంటే ఏంటి, ఇప్పుడు మనము మాట్లాడుతున్నప్పుడు మాటతో ఒక క్రమబద్ధంగా ఉంటుంది, దాని స్క్రీన్ ప్లే అంటారు, ఒక ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ ముక్కు చెప్పి అక్కడ ముక్కు చెప్తే అది అస్తవ్యస్తంగా ఉంటుంది, అవునా కదా? సో ఇక్కడ ప్రభుపాద ఇప్పుడు అత్యాహార వాడికి చెప్పాలన్నప్పుడు ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేస్తారు? ఎందుకు చెప్పారు అదే అడుగుతున్నాను. మీరు టీచర్లో స్టూడెంట్లో చెప్తారు, టీచర్లో చెప్పండి ఎందుకు చెప్పారు అడుగుతున్నాను అది నేను. ఓకే, ఇంకొకసారి చెప్పండి ప్లీజ్. అంటే నాకు మైండ్ అబ్జర్వ్ ఇదైపోయింది, చెప్పండి. లొంగొచ్చు వేటాధీనంలో. ఓకే, ఇంకెవరైనా? తులసి మాతాజీ. సింపుల్ లివింగ్, హై థింకింగ్, కరెక్ట్. సింపుల్ లివింగ్, హై థింకింగ్ ఈజ్ ద హోల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ చాప్టర్. యాక్చువల్లీ ఈ చాప్టర్ మొత్తానికి అదే మూలాధారము. లాస్ట్ చాప్టర్లో మూలాధారం ఏంటి, ప్రతిదాన్ని కృష్ణుడికి ఎలా కనెక్ట్ చేయాలనేది మూలాధారం. ఎందుకంటే ఆ వేగాలను ఆపుకోలేము, ఆ వేగాలను కృష్ణుడికి ఎలా కనెక్ట్ చేయాలనేది ద ఎసెన్స్ ఆఫ్ ద చాప్టర్. ప్రతి పాయింట్ కూడా ఆ పాయింట్కి కనెక్ట్ చేశారు ప్రభుపాదుల వారు. హౌ టు కనెక్ట్ ఈచ్ వేగా, బికాజ్ వేగా అనేది మనలో ఉంటుంది ఇన్బిల్ట్, దాన్ని అవాయిడ్ చేయలేరు. ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా కృష్ణుడికి కనెక్ట్ చేయాలి అనేది ద హోల్ సోల్ ఆఫ్ ద చాప్టర్. సో ఈ చాప్టర్లో వాట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద చాప్టర్ ఇస్ మీరు చెప్పినట్టుగా సింపుల్ థింకింగ్ అండ్ థ్యాంక్ యూ, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. కానీ మోడర్న్ మ్యాన్ ఏంటి, సింప్లీ లివింగ్ హార్డ్లీ థింకింగ్. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. మోడర్న్ మ్యాన్ సింప్లీ లివింగ్ హార్డ్లీ థింకింగ్, అది మోడర్న్ మ్యాన్ అనమాట. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనేది సోల్ ఆఫ్ ద చాప్టర్. కాబట్టి ఇప్పుడు 6 పాయింట్స్ కూడా దానికి కనెక్ట్ అవుతూ చెప్తారు ప్రభుపాదుల వారు. ఓకే, సాయిల్ స్పీక్. శ్రీల ప్రభుపాదుల వారు ఫస్ట్ ఎలా బిల్డ్ చేసుకొచ్చారంటే, ఇంకా అదర్వైజ్ యూ రీడ్ ఇట్, బట్ వై వి సో ఎలా ప్రభుపాద్ హీ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్. ఆయన ఎలా బిల్డ్ చేశారంటే, ఫస్ట్ మనిషి అనేవాడి గురించి చెప్పారనమాట. సో అంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. జీవి ఏ శక్తిలో ఉంటాడు, ఏ శక్తికి వస్తాడు, తటస్థ. ఎందుకంటే కొన్నిసార్లు ఇటు కొన్నిసార్లు అటు ఊగిసలాడుతూ ఉంటాడు అనమాట. అది జీవి యొక్క స్వభావం. కానీ వాస్తవంగా
వేర్ ఈ బిలాంగ్స్ టు అంతరంగిక, రైట్. దాని యొక్క ఆధీనంలో ఆయన ఉంటే అది ఆయనకి మంచి శ్రేష్ఠ, బికాజ్ అది ఆయన స్వాభావికం అన్నమాట, న్యాచురల్ ప్రపంచది కాబట్టి. అండ్ అలా ఉండే వాళ్ళు ఏమని చెప్తారని ప్రభుపాద గారు చెప్పారు, మహాత్మా అంట చెప్పారనమాట, రైట్. మీకు అన్ని తెలిసిన కాన్సెప్ట్ కాబట్టి నేను మీకు డాట్స్ కనెక్ట్ చేస్తున్నా, సబ్జెక్ట్ని ఎలాబరేట్ చేసిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు ఈ లెవెల్ మీరు ఆ స్థాయికి ఉన్నారు ఇప్పుడు. సో ప్రభుపాద ఏం చెప్పారు, మహాత్మా అంటే సో అంతరంగిక శక్తిలోకి వచ్చిన వాడు యాక్చువల్గా మహాత్మా అంటారని చెప్పారనమాట. ఏం శ్లోకం చెప్పారు, మహాత్మా చెప్పండి, కలిసి చెప్పండి. పర్ఫెక్ట్, అందరికి తెలిసిన శ్లోకం అది. సో అప్పుడు ప్రభుపాద డెఫినేషన్ చెప్పారు. సో మహాత్మా అనే పదానికి అర్థం ఏంటి, దైవీం ప్రకృతిం ఆశ్రిత అని చెప్పి. అతడు దైవీ ప్రకృతి ఆశ్రయం ఉంటారు. అండ్ దానికి ప్రూఫ్ ఏంటి, నేను అందరూ చెప్పుకోవచ్చు కదా, ఓ ఐఎమ్ ఆల్సో అండర్ దిస్ థింగ్ అని చెప్పి, మనం చెప్పుకుంటే అయిపోతుందా. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ దట్ యూఆర్ అండర్ దైవీ ప్రకృతి. సో భజతే అనన్య మనస్సు. అనన్య అంటే అర్థం ఏంటి, అన్డివైడెడ్, హిస్ హార్ట్ ఈస్ కంప్లీట్లీ ఇంటూ వన్ థింగ్, రైట్. జ్ఞాత్వా భూతాది అవ్యయం, రైట్. సో ఆ రకంగా ఆయనను తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు, నేనే సమస్త జీవులకి అధిపతిని ప్లస్ అవ్యయం, యాక్చువల్లీ ఒరిజినల్ అండ్ ఇన్ఎగ్జాస్టిబుల్ ఇంగ్లీష్లో. సో ఇలాగ మహాత్మ అనే పదానికి డెఫినేషన్ ఇచ్చారు. ఇప్పుడు తర్వాత ఏం చెప్పారు ఫర్దర్గా, ఇంకా పుస్తకం చూడవచ్చు అమ్మ, వినండి, బుక్స్ ఇప్పుడు చదవద్దు, ఓకే. క్లోజ్ యువర్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ క్లోజ్. నేను పీపీటీస్ ఎందుకు చూపించానంటే, పీపీటీ చూపిస్తే అలా చూసుకుని కూర్చోమని చెప్తే వినరు ఇంకా, అందుకే నేను పీపీటీస్ ఇష్టపడను. ఐ హ్యావ్ పీపీటీస్ ఆల్సో. సో మహాత్మా అని పదం చెప్పిన తర్వాత ప్రభుపాద ఏం చెప్పారు, కానీ వాస్తవంగా బయట లోకంలో మహాత్మా అనే పదాన్ని ఎవరికి వాడుతున్నాము, ఒక వ్యక్తికి వాడుతున్నాము. మహాత్మా నేను చెప్పను, సో వాడుతున్నాను అనమాట. సో ఏ కాంటెక్స్లో వాడుతున్నాము, బికాస్ సో కానీ ప్రభుపాద ఏం చెప్పారు, మహాత్మా అనే పదం దేనికి వర్తిస్తుంది, వన్ హూజ్ యాక్చువల్లీ డివోటీ, అనన్య భక్తకే మహాత్మా అనే పదాన్ని వాడాలి అని చెప్పి. అదర్వైజ్ దే ఆర్ యాక్చువల్లీ దురాత్మ, ఇఫ్ నాట్ సమ్వన్ ఈస్ భగవంతునికి అంతరంగిక శక్తి లేకపోతే దురాత్మ అని చెప్పి. అండ్ దురాత్మ అనే పదానికి అర్థమని చెప్పారు, అతను తన ఇంద్రియ భోగం కోసం ఆలోచిస్తాడు అని చెప్పి. ఆత్మేంద్రియ ప్రీతివాంచ, నెక్స్ట్ కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చ అని చెప్పి. సో కామ మరియు ప్రేమ, రైట్. ఆత్మేంద్రియ అంటే వన్ సెల్ఫ్, అదే దురాత్మ కూడా. మహాత్మ అంటే కింద చెప్పినట్టుగా కృష్ణ ప్రీతి ఇచ్చ అని చెప్పి. సో కృష్ణునికి ప్రసన్నం చేసుకునేవాడు మహాత్మాని. సో ఇక్కడ దురాత్మ అంటే ఏంటి, ఇక్కడ ఆత్మేంద్రియ ప్రీతివాంఛ అని చెప్పి, అంటే ఫర్ హిజ్ ఓన్ సెన్స్ ఎంజాయ్మెంట్, తన యొక్క ఇంద్రియ భోగం కోసం అని చెప్పి. అండ్ ప్రభుపాద దానికి ఫర్దర్గా ఎలాబరేట్ ఏం చేశారంటే, నా స్వార్థం అనే కాన్సెప్టే ఫర్దర్గా ఎక్స్పాండ్ అయ్యి నా నుంచి కుటుంబం వరకు వెళ్తుంది, కుటుంబం నుంచి మన యొక్క ఫర్దర్గా రాష్ట్రం అని, దేశం అని, తర్వాత మానవ జాతి అని. సో మన దృష్టిలో బయట వాళ్ళు ఓ ఇతను ఎంత నిస్వార్థపరుడు, దేశం కోసం ప్రాణం అర్పించాడు, మహాత్ముడు అయిపోయాడు. బట్ ఫ్రమ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన మహాత్ముడు కాదు, నా దేశం అనుకుంటున్నాడు. అది కూడా ఒక స్థాయిలో ఏంటది, నేను ఇండియాలో పుట్టాను కాబట్టి నా దేశం గొప్పదైపోయింది. అదే బంగ్లాదేశ్లో ఉంటే ఇప్పుడు ఇండియా తిట్టిండేవాడిని, పాకిస్తాన్లో ఉంటే నేను తిట్టిండేవాడిని. పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్. ఇండియాలో పుట్టాను కాబట్టి పాకిస్తాన్ ముర్దాబాద్ అనమాట. సడన్గా పాకిస్తాన్ మంచిదైపోయిందా, సడన్గా ఇండియా చెడ్డదైపోయిందా? వన్ నైస్ డే రియలైజ్డ్ యాక్చువల్గా నేను పాకిస్తాన్ వాడికి ఇండియా వస్తుంది సడన్గా, దీనికి పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ప్రేమ పెరిగిపోద్ది అనమాట. సో అంతవరకు ఆంధ్ర టాప్లో ఉండాలనుకున్నప్పుడు, ఇప్పుడు తెలంగాణ డివైడ్ అయినప్పుడు ఇప్పుడు తెలంగాణ టాప్లో ఉన్న ఆంధ్ర వాడికి వెళ్ళిపోవాలి. సో దట్ మీన్స్ వాట్ ఈస్ ద హార్డ్ వర్క్ యూఆర్ డూయింగ్. నా అనుకుంటున్నావు కాబట్టి చేస్తున్నావు. అది ఒక పిల్లవాడు ఉన్నాడు, ఫుల్ ప్రేమించేస్తుంది అనమాట తల్లి, సరిగ్గా తెలుస్తుంది ఏంటది, ఏదో సొంత కొడుకు కాదు, ఏదో స్వాప్ అయిపోయిందని చెప్పి అంటే కిక్ అవుట్ అన్న వేరే కొడుకు అనమాట. సో అంత ప్రేమ ఏమైపోయింది అంటే, నా కొడుకు అనుకున్నావు విన్నాను కాబట్టి నువ్వు ప్రేమ, ఇప్పుడు నా కొడుకు కాదు, నీకు తెలుసో లేదను అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పనులేండి. బట్ సో దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్టెండెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్. సో బయట లోకంలో ఇదేదో గొప్ప విషయంగా అనిపిస్తుంది, నిస్వార్థం అనిపిస్తుంది. ఫ్రమ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ నాట్, దిస్ ఇస్ ఎక్స్టెండెడ్.
ఒకప్పుడు నేను బాగుంటేనే ఆనందంగా కూడా ఆడుకుంటాను, తర్వాత మనిషికి అర్థమవుతుంది నేనే కాదు నా చుట్టుపక్కల బాగుంటే నేను బాగుంటానని చెప్పి. అప్పుడే ఫ్యామిలీ అనేది స్టార్ట్ అవుతుంది, కమ్యూనిటీ కింద వస్తుంది, కమ్యూనిటీ నుంచి స్టేట్ కింద వస్తుంది, స్టేట్ కంట్రీ కింద వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంక్రీజ్ ఇంటెలిజెన్స్. అంటే ఇంటెలిజెన్స్ పెరగడం వల్ల ఆ ఇంద్రియ భోగం అనేది సంకుచిత నుంచి వికసిత అవుతుంది, కానీ అది అల్టిమేట్గా అది సెన్స్ ఎంజాయ్మెంట్. సో అదేమి వాళ్ళ మహాత్ములు కాదు. అంటే ప్రభుపాద చెప్తున్నారు ఒక రకంగా, ఓ రాష్ట్రం కోసం దేశం కోసం వీ అప్రిషియేట్ కాదంటలేదు, కానీ మహాత్మ అనే పదము వాళ్ళకి వర్తించదు. మహాత్మ అనే పదం ఓన్లీ వెన్ దే ఆర్ యాక్చువల్లీ కనెక్టెడ్ టు కృష్ణ, అప్పుడు అది వర్తిస్తుందని చెప్పారనమాట. ఇంతవరకు ప్రభుపాద లాక్కొచ్చారు. తర్వాత ప్రభుపాద ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ యొక్క చాప్టర్కి ఎలా కనెక్ట్ చేశారు, ఆ బ్రిడ్జ్ ఏంటి అంటే, దెన్ ప్రభుపాద సెడ్ దట్ మీన్స్ గోల్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. గోల్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్ ఇస్ టు ప్లీజ్ కృష్ణ. ఆ పాయింట్ తీసుకొచ్చారు, మహాత్మాల అలా ఉండాలి, టు ప్లీజ్ కృష్ణ అని చెప్పి. కానీ వాంట్ టు ప్లీజ్ కృష్ణ, కానీ మనం ఎక్కడున్నాము, అంతరంగిక శక్తిలో ఆశ్రయం తీసుకోవాలని చెప్పారు, కానీ మనం ఉండేది భౌతిక ప్రపంచంలో కదా. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనము న్యాచురల్లీ మనము బతకడం కోసమైనా సరే, ఇప్పుడు నీవు శరీరం ఆత్మ కలిసి ఉంటేనే కదా మేము చేయగలం, కానీ శరీరం ఆత్మ కలిసి ఉండాలన్నా సరే శారీరక ధర్మాన్ని పాటించాలి మనము. శారీరక ధర్మం అంటే ఏంటి, ప్రిజర్వింగ్ ద బాడీ అండ్ ద కనెక్టెడ్ టు ద బాడీ. నేను, నా కుటుంబము, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా ప్రతి ఒక్కరు కూడా. సో కాబట్టి మనము భౌతికం పదార్థంతో, భౌతిక జీవితంతో కూడా మనం టచ్లో ఉండాలి. ఫర్గెట్ అప్పుడు గృహస్థ బ్రహ్మచారి సార్, అరే బ్రహ్మజానతి బ్రహ్మచారిను, సన్యాసి అనేవాడును ఎవరది మన చైతన్య మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజ్ ముఖం చూడడం కూడా ఇష్టపడలేదు. సైడ్ రైట్, వాట్ ఇస్ ద శ్లోక ఈ సైడ్, హా హంత హంత విషభక్షణాదప్యసాదు అని చెప్పి. అంటే తెలిసి విషం తాగడదు సమానము భౌతికవాదులతో సాంగత్యం చెప్పి. నేను డిప్యూటీ సీఎంతో ఫోటోలు దిగాను, సుజనా గారితో అరగంట మాట్లాడాము, సోషల్ మీడియాలో పెట్టుకున్నాము. మనం ఏం చేస్తున్నాము, మహాప్రభు వద్దు అంటే మనం కావాలి అంటున్నాము ఇక్కడ మనము. సో వాట్ ఈస్ దాట్, అర్థమవుతుందా? అంటే వీఆర్ నాట్ ఫాలోయింగ్ మహాప్రభు. మహాప్రభు వద్దు అన్నారు, కానీ మొహం కూడా చూడండి అంటున్నారు అక్కడ. ఇక్కడ మనం మళ్ళీని వాళ్ళతో ఫోటోలు దిగుతున్నాము మనము. యా, విల్ కమ్ టు దట్. సో అంటే వన్ థింగ్ ఈజ్ యూ కాంట్ అవాయిడ్, వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద బాడీ. సో వీ హ్యావ్ టు డీల్ విత్ ద మ్యాటర్. మన భౌతిక జీవిత పదార్థంతో డీల్ చేయాల్సిందే. సేమ్ టైం మనము అవర్ గోల్ ఈజ్ అంతరంగిక శక్తి, దాని సెంటర్లో ఉండాలి. సో దెన్ హౌ టు డూ ఇట్, హౌ టు డీల్ విత్ ద మ్యాటర్. అంటే ఈ భౌతిక మ్యాటర్ని ఏమిటది, భౌతిక పదార్థం అనకూడదు ఇక్కడ. అంటే ఈ భౌతిక జీవితాన్ని మనం ఎలా కొనసాగించాలి, సో దట్ మనము అంతరంగిక శక్తి ఆ షెల్టర్లోనే ఉంటాము. సేమ్ టైం వీఆర్ నాట్ అటాచ్డ్. సింప్లీ చెప్పాలి అంటే తామర పువ్వులా ఉంటుంది అనమాట. తామర పువ్వు బురదలోనే ఉంటుంది, కానీ బురద అంటుకోనివ్వదు అనమాట తనకి. దాని మీద ఎంత బురద పెట్టినా అది జారిపోతుంది, అంటుకోనివ్వదు బురద. అది యూ విల్ నాట్ ఫైండ్ లోటస్ ఎప్పుడు కూడా డట్టీగా కనిపించదు, ఎప్పుడు కనిపించదు మీకు, కానీ డట్టీలోనే ఉంటుంది అది. సో సిమిలర్లీ మనం కూడా అలాగనే పద్మపత్ర ఇవాంబస్ అని మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నాం. మనము ఎక్కడికైనా పారిపోతాము, అడవులకైనా పారిపోతాం. అడవుల్లో కూడా ఈరోజు ఫారెస్ట్ ఆఫీసులు రానివరే మనల్ని, ఎక్కడికి పారిపోతావు నువ్వు? భౌతిక ప్రపంచంలో ఉంటున్నాం, కానీ భౌతిక సెగ మనకి తగలకుండా ఎలాగ మనము ఇన్సులేట్ చేసుకోవాలి. ఇన్సులేట్ అంటే వ్యాక్సిన్, ఇన్సులేషన్, ఎలా మనం ఇన్సులేట్ అవ్వాలి అన్నది, దట్ ఈస్ హౌ అది అవసరం. కాబట్టి అలా అవ్వాలంటే మీకు 6 తెలియాలి. అందుకని ప్రభుపాద ఇదంతా చెప్పుకుంటూ వచ్చారనమాట. డైరెక్ట్గా వచ్చాడు ఈ 6 చేయాలంటే ఇలా చేయండి అని చెప్పొచ్చు, కానీ నేను ఎందుకు చేయాలి, నాలంటి వాళ్ళు ఆలోచిస్తాడు ఏదైనా సరే, ఎందుకు ఏమిటి అని చెప్పారు ఆయన. సో న్యాచురల్లీ అక్కడి నుంచి వచ్చారనమాట. సో ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలన్నా సరే అది ఒక థియరీ. ప్రాక్టికల్గా ఏంటి, మన భౌతిక ప్రపంచంలో ఉన్నాము అండ్ భౌతిక వాళ్ళతో బతకాలి, భౌతిక వస్తువులు కావాలి, పదార్థాలు కావాలి, డబ్బు కావాలి, షెల్టర్ కావాలి. సో ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ దైవీ ప్రకృతిలో ఉండాలి. ఈ రెండింటిని ఎలాగ అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఈ 6 జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అర్థమైందా? దిస్ ఇస్ క్లియర్. దిస్ ఈజ్ హౌ ఏ టీచర్ షుడ్ విల్ స్టడీ. ఇప్పుడు అదర్వైజ్ నేను దీనికి కూడా ఐ హ్యాడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం, రీడ్
స్టూడెంట్ చదవాలంటే నాకు ఒక చాప్టర్ చదవడానికి 10 నిమిషాలు చాలు. నేను ఎలా చదవను, అంతలో చదువుతాను, ఇలా చదువుతాను అనమాట. బికాజ్ యూ నో ద సబ్జెక్ట్, యూ డోంట్ రీడ్ లైక్ దిస్, యూ జస్ట్ రీడ్ లైక్ దిస్. ఇలా చదవాలంటే మీకు 1 minute మీకు ఒక పేజ్ అయిపోతుంది. 4 పేజీలు కాబట్టి 4 నిమిషాలు చాలు నాకు. చెప్పా 4 నిమిషాలు మొత్తం 4 నిమిషాలు చదివి మొత్తం చెప్పేయగలను. చాప్టర్లో ఏమైనా మొత్తం చెప్పేస్తాను 4 నిమిషాల్లో నేను. దట్ ఈస్ ద స్టూడెంట్ వే ఆఫ్ స్టడీయింగ్. బట్ టీచర్ వే ఆఫ్ స్టడీయింగ్ అంటే స్టడీయింగ్ ద లైన్, స్టడీయింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఎందుకు అక్కడ ప్రభుపాద్ ఆ పాయింట్ చెప్పారు? ప్రభుపాద్ ఏ పాయింట్ కూడా ఊరికనే రాయరు. మనకు అనిపిస్తుంది ప్రభుపాద్ చెప్పిందే ఎందుకు చెప్తున్నారు, ఇక్కడ అది చెప్పారు అక్కడ అది చెప్పారని చెప్పి. చాలాసార్లు మీకు అనిపిస్తుంటుంది కదా, అలాగా చెప్పిందే చెప్పి. అంటే మీరు ప్రభుపాద్ పుస్తకం చదివితే అనిపిస్తుంది, చదవకపోతే అనిపించదు. ఇఫ్ యూ రీడ్ యూ విల్ సీ ప్రభుపాద్ ఇస్ యాక్చువల్లీ రిపీటింగ్ అని అనిపిస్తుంది. అదే మళ్ళీ చెప్పింది చెప్తున్నారా అని చెప్పి. వాస్తవం ప్రభుపాద్ చెప్పింది చెప్పట్లే, ప్రతిదానికి ఒక అర్థంతో చెప్తున్నారు. మ్యూజిక్ రాని వాడికి ఏముంది తైతక అంటారనమాట, ఒకటే అనిపిస్తుంది. హార్మోని ఏముంది వెళ్ళాలంటే యంత్రం అనిపిస్తాను, ఎస్ ఇలా అనాలంతే అని చెప్పి. మ్యూజిక్ రాని వాడికి, వచ్చిన వాడికి తెలుస్తుంది అందులో ఎన్ని నోట్స్ ఉన్నాయి, ఎన్ని స్వరాలు ఉన్నాయి, ఎన్ని రాగాలు ఉన్నాయి, ఎన్ని డాట్స్ ఉన్నాయని చెప్పి. అవునా కదా? రానివాడికి అంత సేమే, టిక్ 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 లేకపోతే తక్ 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 అంతే అనమాట. సో మ్యూజిక్ వచ్చిన వాడికి అందులో ఎంత ఇది ఉందో తెలుస్తుంది. ఓకే, సో సేమ్ వే ప్రభుపాద్ ఏది కూడా ప్రభుపాద్ ఊరికనే రాయరు. ప్రభుపాద్ ఏ లైన్ రాసినా సరే ఇట్ హ్యాజ్ ఏ ముందు లైన్కి నెక్స్ట్ లైన్కి కనెక్షన్ ఉంటుందన్నమాట. అది మనం అర్థం చేసుకోగలగాలి. పూర్తిగా అర్థం అవసరం, అట్లీస్ట్ ఆ యాంగిల్లో మనం వెన్ వి రీడ్ అలా మనం చదవడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే, టీకే అది డే 1లో అవసరం లేదు, అట్లీస్ట్ స్టూడెంట్లో స్టార్ట్ చేయండి చదవడం. మేము తర్వాత టీచర్లు అవుతారు కానీ. బట్ భక్తి శాస్త్రి అనే మాటకు అర్థం అది. అదర్వైజ్ ప్రభుపాద్ బుక్స్ మనం అందరూ చదువుతున్నాం కదా. భక్తి శాస్త్రి చేయమని ప్రభుపాద్ ఎందుకు చెప్పారంటే ప్రభుపాద్ వాంటెడ్ టు సిస్టమాటికలీ స్టడీ. సో ఇప్పుడు ఫస్ట్ ప్రభుపాద్ ఏం చెప్పారంటే అత్యాహార అనే కాన్సెప్ట్కి వచ్చారు, రైట్. సో అత్యాహార అంటే తెలుగులో ఏమని ఇచ్చారు మీనింగు? అతిగా భుజించడం, లేకపోతే అతిగా ఒక నిమిషం అవసరానికి మించి తినడము, లేదా అవసరానికి కంటే ఎక్కువ ధనాన్ని కూడబెట్టడం అని చెప్పి, రైట్. సో అవసరానికి మించి తినడం అనేది ఆల్రెడీ మనం చర్చించుకున్నామా? ఎప్పుడు చర్చించుకున్నాము? జిహ్వా వేగము మరియు ఉదర వేగం. జిహ్వా అంటే ఏంటి? మోర్ క్వాలిటీ, వెరైటీ. ఉదర అంటే క్వాంటిటీ అండ్ అన్టైమ్లీ, రైట్. సో నేను పాటించలేదు అది, దాని పర్యవసానం ఈరోజు నేను ఫేస్ చేశాను అనమాట. నేను ఫుల్గా ఆకలేదని చెప్పేసి రెగ్యులర్గా 4 o'clock అక్కడ తినేస్తాను. మరి రాత్రి 11 గంటలకు ఆకలి చూస్తే అలాగే నేను ఎక్కడ తింటానే వచ్చి నాకు కొంచెం హాట్ బాక్స్ రెడీ పెట్టాను అనమాట. ఐటమ్ నచ్చింది చెప్పి మళ్ళీ రాత్రి మళ్ళీ తిన్నాను అనమాట. ఎలాగ ఇంకా సో న్యాచురల్లీ ఇట్ ఎఫెక్ట్స్. ఆల్రెడీ సాయంత్రం తినేసాం కాబట్టి రాత్రి మళ్ళీ తినాల్సిన అవసరం లేదు. కళ్ళ ముందు లేకపోతే తినుండేవాడిని కాదేమో, కళ్ళ ముందు బాక్స్ రెడీగా ఉంది, ఓపెన్ చేసి వేడిగా ఉంది. సో ఈటింగ్ అంటే అక్కడ 2 బ్రేక్ చేశాను అనమాట. ఒకటి ఎంత అవసరం అంత తిన్నా మధ్యాహ్నం సాయంత్రం నేను. సో నా కోట అయిపోయింది. సో 8 more. సెకండ్ది అన్టైమ్లీ, కోట పెట్టుకోవడమా? 8 అన్టైమ్లీ. సో ఇట్ ఈస్ ఉదర వేగం. సో న్యాచురల్లీ పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. బాడీ ప్రకారంగా ఒక్కొక్క బాడీ ఒకలా ఉంటుంది. సో ఆల్ ట్రబుల్ స్టార్ట్, స్టమక్స్ అప్సెట్ అవుతుంటాయి. సో టు ప్రీచ్ ఈజ్ వెరీ ఈజీ, టు ఫాలో ఇస్ డిఫికల్ట్. అయినా ప్రీచ్ చేయాలి, కానీ అప్పుడప్పుడు సిగ్గు వస్తుంది. అరే మనం ఎంత చెప్తున్నా జనాలకి మనం పాటించాలి కదా అని చెప్పి ఇంకాస్త మనకి ప్రేరణ వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఏం చెప్తున్నాము? అత్యాహారం అని చెప్తున్నాము. అత్యాహారం అంటే ఏం చెప్పాము? అతిగా భుజించడము లేదా అతిగా కూడబెట్టడం. సో అతిగా భుజించడం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాని గురించి మనం చెప్పము. ప్రభుపాద్ కూడా ఏం రాయలేదు దాని గురించి. సో ఆల్రెడీ అక్కడ జిహ్వా ఉదరలో చెప్పేశారు కాబట్టి దాని గురించి ఫర్దర్గా రాయలేదు. సో ఇక్కడ అత్యాహారం అంటే ఫర్దర్గా ఇక్కడ ఏం చెప్పారు ప్రభుపాద్? అతిగా కూడబెట్టడం అని చెప్పి. సో ప్రభుపాద్ ఏం రాశారు? ఎవరు చెప్తారు అత్యాహారం గురించి? ఏం చెప్పారు ప్రభుపాద్? ఏంటండి? పర్ఫెక్ట్, పక్షుల ఎగ్జాంపుల్ చెప్పారు. కానీ ప్రిన్సిపల్ ఏమని చెప్పారు? మంచిదా ఏంటదా?
యా పర్ఫెక్ట్. ప్రభుపాద ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఏమని చెప్పారు? యాక్చువల్గా మనిషి మాత్రమే అత్యాహారం చేస్తాడని చెప్పి, జంతువులు ఏంటి వాటికి ఎంత అవసరమో అది తీసుకుంటాయని చెప్పి. కాబట్టి ప్రకృతి నియమం ప్రకారం ఎవరు ఏ జంతువు కూడా ఆకలి తలమటించదు, ఏది అవసరం కానీ మేము చెప్పొచ్చు. కానీ ప్రభుజీ ఈ రోజుల్లో పక్షులు నీళ్ళు లేక చచ్చిపోతున్నాయి, చాలా దగ్గర చూస్తున్నాము. ఆకలితో జంతువులు అడవుల్లోకి వచ్చి అడవుల నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. కమ్ టు దట్ అవి కూడా కూడబెడతాయి. ఎంత కూడబెడతాయి తెలుసా? వాటికి కూడా ఒక సీజన్లో బయటికి రాలేవు అవి, వాటికి బయటికి రాలేవు. ఎందుకంటే వేడి కూడా బయటకు వచ్చేస్తాయి. చాలా టైంలో బయటికి రావు, లోపల ఉంటాయి అన్నమాట. అవి వాటికి వేడి కావాలి. సో ఆ సీజన్కి ఎంత అవసరమో అంతే కూడబెడుతుంది. ఇప్పుడు గోవు ఉంది, ఎంత తింటుంది, ఎంత తినేస్తుంది. తర్వాత కూర్చొని నెమ్మదిగా రూమ్ చేసుకుంటుంది. కూర్చొని అలాగ మళ్ళీ బయట లాక్కుండా నవ్వులుతూ ఉంటుంది అనమాట. సో పోలార్ బేర్ కూడా ఎక్కువ తినేస్తుంది. ఎంత తినేదంటే 10 కిలోలు లావు అయిపోతుంది. చలికాలం 4 నెలలు పడుకుంటుంది. అది ఆ 4 నెలలు మరి దాని ఫ్యాట్ కరుగుతుంది కదా. సో ప్రతి జంతువు కూడా తన బతకడం కోసం ఎంత అవసరమో అంత కూడబెడుతుంది. కొన్ని జంతువులు ఎలా ఉంటాయంటే ఏ రోజు దారో తీసుకుంటాయి. కొన్ని జంతువులు నెక్స్ట్ వాడు హైబర్నేషన్ స్టేట్కి వెళ్ళాలన్నప్పుడు ఎంత అవసరమో తీసుకుంటాయి. మనిషి అనేవాడే తను నెక్స్ట్ అరే నీ మనవడు మునిమనవుడు అది ఎవడో నీకు తెలియదు. మేబీ నిన్ను నీ పరమ శత్రువు నేను చంపదెబ్బ కొట్టి నిన్ను పక్క పలుగా అవమానించి నీ వెనక నేను తన్నోడు వాడు నీ మునిమనవుడుగా పుడుతున్నాడేమో. అక్కడ వాడి కోసం నువ్వు కూడబెట్టాలా? ఒకసారి ఆలోచించండి. వాడు ఎవడో కూడా నీకు తెలియదు. అవునా? మేబీ బంగ్లాదేశ్లో మన టెంపుల్ అటాక్ చేస్తున్నారు వాళ్ళు ఎవరో. సో వాడే నీ మనవడికి ఆడు కడిపితే వేసేద్దాం అనిపిస్తుంది ఈరోజు నీకు. వాడే నీ మనవడికి పుడుతున్నాడేమో నీకు తెలియదు. నీకు అక్కడ అది సో ఎవరో తెలియదు వ్యక్తి. సో జస్ట్ అంటే మనిషి అనేవాడు మాత్రమే ఎంత అవసరమో సరే నీకోసము అదే చెప్తాను. ఇప్పుడు అత్యాహార టాపిక్ వస్తాం మనం అక్కడికి. సో ప్రభుపాద ఫస్ట్ ఏం చెప్పారంటే ఈరోజు జంతువులు కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. జంతువులు అందుకే ప్రభుపాద చెప్పారంటే నిత్యానాం చేతనాం రైట్ ఏకో బహునాం యా విద్ధాతు కామన్. అంటే ప్రతి జంతువుకి భగవంతుడే సమర్పిస్తాడు, అన్ని సమకూరుస్తారు. ఏ జంతువు కూడా కష్టపడదు అని చెప్పి. కానీ మోడర్న్ జీవితం చూస్తే జంతువులు కష్టపడుతున్నాయి. పక్షులు నీళ్ళకి చచ్చిపోతున్నాయి, కొన్ని జంతువులు అడవుల నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. అంటే భగవంతుడి సృష్టిలో లోపం అంటే కాదు, మనిషి చెడగొడుతున్నాడు ఆ సృష్టిని. వాటర్ బాడీస్ లేకుండా బిల్డింగ్లు కట్టేసి చేసేసి అడవులు లేకుండా చేసేసి. సో ఈరోజు జంతువులు కూడా అది ఇంబ్యాలెన్స్ వచ్చింది అంటే అది భగవంతుడి సృష్టి లోపం కాదు, మనిషి అనేవాడు అత్యాశకి పోవడం వలన ఆ మిగతా 84 లక్షల జీవరాశులు మిగతా జీవరాశులు కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. అంతేగాని ప్రకృతి సృష్టి ప్రకారం చూసినట్లయితే ప్రతి జంతువుకి ఏది అవసరం భగవంతుడు అవన్నీ హ్యాపీగా సమకూర్చాడు. సో ప్రభుపాద్ గేవ్ దిస్ ఎగ్జాంపుల్. ఏమని చెప్పారంటే ప్రభుపాద్ ఎంత అవసరమో అంతే జంతువులు తీసుకునే. మనిషి అనేవాడు మాత్రమే ఏం చేస్తాడు, ఆయన తన లిమిట్ దాటేసి బయటకు వెళ్ళిపోయాడు చెప్తారనమాట. యా సో అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ దిస్ కలెక్టింగ్ మోర్ దాన్ నెసరీ. అవసరం మించిన అక్యుములేషన్ సంగ్రహణ అనేది అది బహిష్కరింపబడింది అని చెప్పి. నౌ ద హోల్ వరల్డ్ ఈజ్ సఫరింగ్ బికాజ్ ఆఫ్ ఇట్. ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం కూడా స్ట్రగుల్ అవుతుంది దేనికోసము, దీనికోసమే చెప్తున్నారు అనమాట. సో ప్రభుపాద్ అలా చెప్పి వదిలేరన్నమాట ప్రిన్సిపల్. నౌ వీ విల్ డిస్కస్. సో ఇప్పుడు ఇక్కడ ముందు ఈశోపనిషత్తులో కూడా ఫస్ట్ శ్లోకంలో మనం విన్నాం, గుర్తుకుందా? ఈశావాస్యం ఇదం సర్వం అనే శ్లోకం. దాని మీద నోట్ రాస్తారు కూడా ఓపెన్ బుక్స్ కదా. సో అంటే ఏది నీ కోటానో అదే నువ్వు తీసుకోవాలి, నీది కాంతి నువ్వు తీసుకోకూడదు చెప్పి మన సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పండి, ఆహాహా దక్కేది ఎప్పటికీ దక్కదు ఎప్పటికీ దక్కదు అంటాడు అనమాట. విన్నారు డైలాగ్ అది. సో ఇదే ప్రిన్సిపల్, ఈశావాస్య ప్రిన్సిపల్ని వాడు తన శైలిలో చెప్పాడు అది. సో నీది నీకు ఏదైతే కేటాయించబడిందో అది మాత్రమే తీసుకోవాలి, నీది కాంతి నువ్వు తీసుకోవడం ప్రయత్నించకూడదు అని చెప్పారు. అదే కానీ అది మనం ఉంటే మనకి ఏమనిపిస్తుంది అప్పుడు, నాకెలా తెలుస్తుంది నా కోట ఏంటో అని. అవునా కాదు? హౌ డు అయినా వాట్ ఈజ్ మై కోట, దాన్ని మనం డిస్కస్ చేసాము, దాన్ని మనం ఓపెన్ బుక్ కింద రాసాం. సిమిలర్లీ ఇక్కడ కూడా సో అక్యుములేషన్ మోర్ దెన్ నెసరీ అన్నారు, అంటే అవసరానికి మించిన సంగ్రహణ తప్పు అని చెప్పి. సో ఇక్కడ ఇది అందరూ ఒప్పుకోవాల్సిన ప్రిన్సిపల్ ఇది. సో ద ప్రిన్సిపల్స్ అనేవి ఎప్పుడు మారవండి, ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు మారదు. దిస్ ప్రిన్సిపల్ వైజ్ ఏంటది, అవసరానికి మించిన సంగ్రహణ అనేది అది నిషిద్ధం ఇఫ్ యూ వాంట్ అడ్వాన్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. సో దిస్ ఇస్ ఎ ప్రిన్సిపల్.
ఇది డీటెయిల్ కాదు. సో ప్రిన్సిపల్ అనేది అందరికీ వర్తిస్తుంది, పై స్థాయి కింద స్థాయి, ఎవ్రీవన్ ఇట్ అప్లికబుల్. డీటెయిలింగ్ అనేది మారుతుంది. సో దట్ విల్ చేంజ్. ఇప్పుడు అవసరానికి మించి అనే పదము దట్ ఇస్ బ్లాక్ హోల్ సైన్స్లో చెప్పాలంటే, ఆర్ మన భాషలో చెప్పాలంటే అందకూప, అంటే కింద ఎండ్లే నొయ్యి, అన్లిమిటెడ్ డెప్త్. సో సిమిలర్లీ అవసరానికి మించి అనే పదానికి అన్లిమిటెడ్ అర్థాలు ఉంటాయి. మీకు అర్థమైందన్నమాట. సో అవసరానికి మించి అనే పదం గురించి మనం చర్చించుకోవాలి. సో చెప్పినట్టుగా ప్రభుజీ నాకు ఎంత అవసరం అంత అవసరం, యాజ్ ఎ సెడ్, ఎస్ డీటెయిలింగ్ మారచ్చు, ప్రిన్సిపల్ అయితే మారదు. ఫస్ట్ ప్రిన్సిపల్ మనం యాక్సెప్ట్ చేయాలి, డీటెయిల్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్ణ, అక్రాస్ ద వర్ణ, అక్రాస్ ద ఆశ్రమ అన్నీ మారుతాయి అవి. ఇప్పుడు హ్యూమిలిటీ అనే పదం ఉంది. హ్యూమిలిటీ అంటే ఏంటి? వినయము, వినమ్రత. ఇప్పుడు తినాదప్పి సునిచి అని మహాప్రభు చెప్పారు కదా, వినయం అనే పదము అందరికీ అవసరం. అది ఎవరికి? గురువుకి అవసరమా, శిష్యుడికి అవసరమా? శిష్యుడికి అవసరం, గురువుకి అవసరం లేదు. గురువు హంబర్ అవసరం లేదు. మాస్టర్కి అవసరం, సర్వెంట్కి అవసరమా? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి అవసరమా, అసిస్టెంట్కి అవసరమా? అందరికీ అవసరమే. హ్యూమిలిటీ ఈజ్ ఏ యూనివర్సల్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్స్ ఎప్పుడు మారవు, కానీ హౌ ఇట్ అప్లైస్ డీటెయిల్, దాని డీటెయిల్ అంటారు అనమాట. అది వేరు. ఇప్పుడు గురువు అనేవాడు ఎలా హంబల్గా ఉండాలి? ఎలా హంబల్గా ఉండాలంటే తన శిష్యుల్ని, వీళ్ళు నా శిష్యులు కాదు, వీళ్ళు నా కోసం లేరు, నా గురువు గారి కోసం వీళ్ళు, దే ఆర్ నాట్ మెంట్ ఫర్ మై సర్వీస్ బట్ సర్వీస్ టు మై గురు. ఆయన తనకు వచ్చిన కీర్తిని, ఆ కీర్తిని ఎవరికి ఇస్తాడు? తన పరంపరకి ఇస్తాడు అనమాట. అది ఆయన వినయం. రెండవది, శిష్యుడు తప్పు చేస్తున్నప్పుడు ఈ లోకంలో మంచిగా ఉండాలంటే ఏం లేదు, ఎవరిని ఏమనకపోతే నువ్వు మంచోడివి, తప్పుడు సరిదిద్దితే నువ్వు చెడ్డోడివి అనమాట. సో దాన్ని ఫర్ హిమ్ ఆయన బాధ్యత ఏంటి? సరిదిద్దడం. అలా ఆ విధంగా మేబీ ఆయన చెడ్డ పేరు, ఆ విధంగా ఆయన తప్పు, ఆయన మిస్అండర్స్టాండ్ అవ్వచ్చు, అయినా ఆయన చేస్తాడు. దట్ ఈస్ హ్యూమిలిటీ. ఆయన తన పేరు ప్రఖ్యాతలు మంచితనం పట్ల అటాచ్డ్ కాదు, అది హ్యూమిలిటీ. థర్డ్ థింగ్, ఆ వచ్చే ఫలితం వాళ్ళు చేసే సేవని తన స్వార్థానికి ఉపయోగించుకోడు. ఆయన దేనికోసం ఉపయోగిస్తాడు? మిషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాడు. అది ఆయన వినయం, రైట్. నాలుగోది, వీళ్ళు నా సొంతం అని అనుకోడు ఆయన, వీళ్ళు ప్రభుపాద. సో దిస్ ఈజ్ ద వే గురువు అనేవాడు తన వినయాన్ని చాటుకుంటాడు. శిష్యుడు అనేవాడు తన వినయాన్ని ఎలా చాటుకోవాలి? గురువుకి గౌరవం ఇవ్వాలి. భగవంతుడు నా గురువు గారు చెప్తున్నాడని భావనలో ఉండాలి. గురువు మందలించినా సరే నా మంచి కోసమనే ఇది ఉండాలి. అది వినయం శిష్యుడి విషయంలో. గురువుకి నమస్కరించాలి, గురువు మాట జమ దాటకూడదు, గురువుకి సేవ చేయాలి. ఇవి శిష్యుడు వినయాన్ని ప్రదర్శించే విధానం. గురువు అనేవాడు శిష్యుడు చెప్పినట్టు వినాలా? అదేంటి నేను హంబల్గా ఉంటాను, నేను మీ మాట వింటున్నాను, మీరు నా మాట వినాలి కదా. మీకు అర్థమవుతుందన్నమాట. సో ఇద్దరూ హంబల్గా ఉండాలి. కానీ గురువు అనేవాడు హ్యూమిలిటీ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు ఇస్ డిఫరెంట్ దాట్ శిష్యుడు అనేవాడు. ఇప్పుడు శిష్యుల ప్రభుపాదలు ఎలా ఉంటుంది, తల ఎలా కూడా ఉండరు, ఇలా ఉంటుంది తల. ఇప్పుడు బయట లోపల తలెత్తుకోవడం అంటే పొగరని అర్థం. ఇప్పుడు ప్రభు ఎలా ఉంటారు అనమాట. ఆయన అడ్డి ఇప్పుడు కూడా చూడండి ఇలా ఉంటారు ప్రభుపాద, ఇలా కూడా ఉంటారు. ఇప్పుడు ఎడ చెప్పడం ఎలా నడుస్తారు ప్రభుపాద. మనం బయట ఎవడైనా పొగరపోతే చెప్పడానికి నడుతూ అంటారు. అండ్ విత్ ప్రభుపాద లైక్ దిస్ మెజెస్టిక్ ప్రభుపాదను. అండ్ ప్రభుపాద్ ఫూల్స్ అండ్ రాస్కల్స్ అని చెప్పి మాయా నా ముందు రమ్మని కాల్ తంతారని చెప్పి. సో వేర్ ఈజ్ ద ఎక్స్టర్నల్ హ్యూమిలిటీ? సో ప్రభుపాద్ మసాజ్ చేస్తున్నారేమో, ప్రభుపాద్ సెపరేట్గా వండి పెడుతున్నారేమో. సో కొంతమంది ప్రభుపాద్ రోల్స్ రాయిస్ కార్లో వెళ్తారు అనమాట. సింపుల్ కార్ కాదను, రోల్స్ రాయిస్ అను, బెంట్లీ. సో రిపోర్ట్లు ఆఫ్టర్ ఆల్ ఇండియన్, ఒక ముసలాయన, అది కూడా భారతదేశం గరీబ్ దేశం, వీళ్ళు ఇంత డాబా ఏంటి అని చెప్పి ఆయన ప్రభుపాద్కి అవన్నీ తెలుసు. చాలామంది విమర్శిస్తారు, ప్రభుపాద్ నవ్వుతారు దాని గురించి. అది ఆయన వినయం. తను అంతమంది విమర్శిస్తున్నారని తెలుసు కూడా ప్రభుపాద్ దాన్ని నవ్వుతూ, అరే దీస్ రిపోర్టర్స్ దే థింక్ ఐ డోంట్ డిజర్వ్ ఇట్, ఇంక ఇంత అవసరం అడుగుతున్నాను నన్ను. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే గురువు అనే వ్యక్తికి బంగారంతో కారు, ఆఫ్టర్ ఆల్ బెంట్లీ కారు ఏంటిది, ఐరన్తో చేసిన కారు ఇది, రోల్స్ రాయిస్ కారు, క్యాడిలాక్. దిస్ ఆర్ ద టాప్ 3 గుర్తుపెట్టుకోండి. రోల్స్ రాయిస్, బెంట్లీ, క్యాడిలాక్ ప్రభుపాద్ టైంలో. సో ఆఫ్టర్ ఆల్ ఇనుము రబ్బర్తో చేసినవి, గురువుకి బంగారంతో చేసిన కారు ఇచ్చినా సరే తక్కువే అని చెప్పి. సో ప్రభుపాద్ అక్కడ ఏం చెప్తున్నారు? అక్కడ ప్రభుపాద్ ఏం చెప్తున్నారంటే ప్రభుపాద్ అక్కడ, అరే శిష్యుడు అనేవాడు గురువుకి ఎలా సేవ చేయాలి, బెస్ట్ ఫెసిలిటీ ఇవ్వాలి. భగవంతుడికి ఎలా ఇస్తారో
అలా ఇవ్వాలి. దాన్ని స్వీకరించడం ఆయన వినయంతో స్వీకరిస్తున్నారు ఆయన. అది ఆయన గర్వాన్ని నేను తీసుకురావట్లేదు. మీకు అర్థమవుతుందా పాయింట్ ఇది, రైట్? సో సిమిలర్లీ సో ప్రభుపాద్ సో యాజ్ అ సెడ్ సో హ్యూమిలిటీ అనేది యూనివర్సల్ ప్రిన్సిపల్, అందరికీ వర్తిస్తుంది. సో భక్తి జీవితంలో ఏ ప్రిన్సిపల్ అయినా సరే అందరికీ వర్తిస్తుంది. ప్రతి ప్రిన్సిపల్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అది ఎలా వర్తిస్తుంది అన్నది ఇట్ పర్సన్ టు పర్సన్ డిపెండెంట్. సో సిమిలర్లీ ఇప్పుడు ఇది అవసరానికి మించి కూడబెట్టడం అనేది చెప్తున్నాను కదా, దిస్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ అందరికీ వర్తిస్తుంది. కానీ ఇది ఎవరికి, గృహస్థులకు ఒకలా వర్తిస్తుంది, బ్రహ్మచారి ఒకలా వర్తిస్తుంది, సన్యాసి ఒకలా వర్తిస్తుంది. ఇది ఏంటిది ఆశ్రమ. మరి వర్ణ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే బ్రాహ్మణుడికి ఒకలా వర్తిస్తుంది, క్షత్రియుడికి ఒకలా వర్తిస్తుంది అత్యాహార అనేది. ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్స్లో ఇప్పుడు నేను ఇలా చెప్తాను, తర్వాత మీ అంతా ఇప్పుడు గృహస్థ కేటగిరీ కింద వస్తారు కాబట్టి దాన్ని మనం ఎక్సర్సైజ్ చేద్దాము. ఐ ఫస్ట్ స్పీక్ ఫ్రమ్ వర్ణ పాయింట్ ఆఫ్ వ్యూ. అత్యాహారం చెప్పుకుంటున్నాం కదా, అత్యాహారం అంటే ఇక్కడ అవసరానికి మించి చెప్పి. సో వర్ణ పాయింట్ ఆఫ్ వ్యూ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాసనం. వీళ్ళు డిస్కస్ బ్రాహ్మణ, క్షత్రియ. బ్రాహ్మణుడు అనేవాడు ఏది కనీస అవసరాలు అది మాత్రమే తన దగ్గర ఉంచుకోవాలని చెప్పి. యజన్ యాజన్, పఠన్ పాఠన్, దాన్ పరిగ్రహం, రైట్? దాన పరిగ్రహం అంటే తీసుకోవడము, దాన అంటే బ్రాహ్మణుడు కూడా దానం చేస్తాడు. తనకి ఏదైతే వచ్చిందో అంత అవసరమైన వరకు మాత్రమే ఉంచుకొని మిగతాది ఆయన ఇచ్చేస్తాడు. బికాజ్ బ్రాహ్మణుడు నెంబర్ 1 పర్పస్ ఏంటి? బ్రహ్మ జానతి బ్రాహ్మణ అని చెప్పి. సో ఎనీథింగ్ అవసరానికి మించిన దాంతో ఉంచుకోవడం వల్ల ఏమవుతాయంటే అది ఒక రకమైన మెంటల్ బ్లాకేడ్ ఏర్పడుతుంది, రైట్? మీ జీవితాలు చూడండి, ఎనీథింగ్ అవసరం ఇచ్చింది మూడింటి కారణాలు అవుతాయి. బాడీలీ, మెంటల్, స్పిరిచువల్. బాడీలీ ప్లాట్ఫామ్లో ఎలా డిస్టర్బెన్స్ వస్తుందంటే డబ్బులు ఖర్చు అవుతాయి అవసరం మించి కొనుక్కోవడం వల్ల, అది ఉంచుకోవడం వల్ల. మెంటల్గా ఏమవుతుంది అంటే అది నీ మైండ్ స్పేస్ తినేస్తుంది ఎంత ఈజీలీ, అది బూజు పట్టేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తే వాడలేదు, న్యాచురల్గా దాన్ని తొలపాలి, ఒక రకమైన యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది. ప్లస్ కొంత దాని మీద ఆసక్తి, మన హార్ట్లో లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. మనుషులకు టైం ఇవ్వాలి కానీ, ఎమోషనల్ హార్ట్ కానీ, సంబంధాల మీద తగ్గించేసి వస్తువుల మీద పెరిగిపోతుంది. స్పిరిచువల్లీ అటాచ్మెంట్స్ వల్ల నీ ఫోకస్ స్పిరిచువల్లీ తగ్గిపోతుంది. బాడీలీ, మెంటలీ, స్పిరిచువల్లీ ప్రతిదీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో టిపికల్గా బ్రాహ్మణస్ అనేవాళ్ళు మనము ఇఫ్ యు సీ హిస్టారికల్లీ బ్రాహ్మణస్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా కూడబెట్టుకోరు. ఆ భగవంతుడి మీద డిపెండ్ అవుతారనమాట. యాక్చువల్గా మనం చూసినట్లయితే ఇప్పుడు ఆయన ద్రోణాచార్యుల విషయం వచ్చినట్లయితే ఈజ్ ద బ్రాహ్మణ, ఆయన చేసిన తప్పే అది. రాజు కింద ఉన్నప్పుడు ఆయన యాక్చువల్గా బ్రాహ్మణ అనేవాడు జీతం తీసుకోకూడదు, భిక్షాటన చేయలేదు. అంటే వాళ్ళు ఇచ్చింది తీసుకుంటే అప్పుడు వాళ్ళ కింద ఆయన పనిచేసినట్టు కాదు. కానీ పాపం కటిక దరిద్రం అనుభవించాడు కాబట్టి ఒక స్థాయిలో దాన్ని విరచిన తర్వాత ఆయన దాన్ని బికేమ్ యాక్చువల్లీ అఫీషియల్ ఎంప్లాయీ ఆఫ్ కురూస్, భీష్ములు వాళ్ళ కింద అనమాట. అప్పుడు అవసరానికి తీసుకోలేదు ఆయన, అంత పనికంటే అంత తీసుకున్నాడు ఆయన. దానివల్ల ఏమైంది, ఆయన యాక్చువల్ కూడబెట్టాడు ఆయన. తర్వాత యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు ఆయన యాక్చువల్ ఒక రకంగా బ్రాహ్మణిక ధర్మాన్ని ఆయన వ్యతిక్రమించాడు ఆయన అక్కడ. దానివల్ల ఏమైంది, ఆయన యుద్ధం వచ్చినప్పుడు అది అధర్మం తెలిసి అధర్మం వైపే ఉండాల్సి వచ్చింది ఆయనకి. మీరు మహాభారతం చదవని తెలుస్తుంది. ద్రోణాచార్య తను నిందించుకున్నాడు, నేను ఎందుకు జీతం తీసుకున్నానని చెప్పి. ఇప్పుడు జీతం తీసుకున్నాక ఇప్పుడు ప్లేట్ మారిస్తే అది అంతకన్నా పెద్ద పాపం. ఫస్ట్ చేసిన చిన్న పాపం కాదు, అది రాంగ్ ప్రిన్సిపల్. అంటే స్వధర్మాన్ని కొంచెం విస్మరించాడనమాట. కానీ ఈ టైంలో ఆయన ప్లేట్ మారిస్తే అది అంటే ఫ్రమ్ ఏ మెటీరియల్ ధర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పెద్ద పాపం అది. నీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళని దాటడం అనేది. స్పిరిచువల్ ప్లాట్ఫామ్లో ఇవన్నీ వర్తించదు. ఇప్పుడు యుధిష్ఠిరుడు అబద్ధం ఆడాడు, మెటీరియల్ రాంగ్, స్పిరిచువల్ రైట్. కర్ణుడు కానీ లేకపోతే ద్రోణాచార్యుడు కానీ వాళ్ళు అరే వీళ్ళు సహాయం చేస్తారు, ఇప్పుడు నేను వీళ్ళపై తరపున ఉండాలి, తప్పైనా ఒప్పైనా అని చెప్పి, స్నేహధర్మం చెప్పి ఈ ధర్మం చెప్పి. సో ద్రోణాచార్యుడు యాక్చువల్గా ఇప్పుడు హ్యావ్ జస్ట్ యాక్సెప్టెడ్ చారిటీ, ఎంత అవసరం తీసుకుని ఉంటే యాక్చువల్గా ఆయనకి కర్మ పట్టేది కాదు, ఆయనకి కౌరవుల వైపు పోరాడే అవసరం వచ్చేది కాదు. సో బ్రాహ్మణస్ టిపికల్లీ వాళ్ళు దే డోంట్ అక్యుములేట్, ఎంత అవసరమో అంతే ఉంచుకుంటారు. తద్వారా ప్రతిరోజు భగవంతుడి మీద డిపెండ్ అవుతారు వాళ్ళు. దట్ ఈస్ టిపికల్లీ బ్రాహ్మణ. క్షత్రియ రోజుకి వచ్చినప్పటికీ వాళ్ళకి ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. ఏంటా సిద్ధాంతం? అవసరానికి మించి అది నిషిద్ధం అని చెప్పి. బట్ వాళ్ళకి ఆ సిద్ధాంతం ఎలా అప్లై అవుతుందంటే కంప్లీట్లీ డిఫరెంట్. క్షత్రియాస్ క్యాన్ అక్యూములేట్ మనీ, దే షుడ్ అక్యూములేట్ మనీ. వాళ్ళు ఎంత అవసరమో వాళ్ళు ఎంత వచ్చినా వాళ్ళు దాన్ని భద్రపరుచుకుంటారు, వాళ్ళు ఉంచుకుంటారు వాళ్ళు దాన్ని.
క్షత్రియులు అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అవసరాన్ని ఖర్చు పెడతారు. వాళ్ళు వాళ్ళ మీద బాధ్యత ఉంది. సమాజానికి ఏమైనా సరే, రాజ్యానికి ఏమైనా సరే, ప్రజలకు ఏమైనా సరే వాళ్ళ భాండాగారాన్ని తెరుస్తారు, తెరిచి ఖర్చు పెడతారు, దేవాలయాలు కట్టిస్తారు. సగటు మనిషి అలా బాధ్యత తీసుకోడు. క్షత్రియుడు అంటే బాధ్యత తీసుకుంటాడు, ఏ విషయంలో అయినా సరే ముందుకు వస్తాడు అనమాట. సో హీఈస్ యాక్సెప్టెడ్. పెద్దగా ఉత్సవాలు చేస్తారు, సో ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, ఉంచుకుంటారు. సో ఫర్ క్షత్రియ లావిష్ లైఫ్ అంటే ఆడంబరంగా బతకడం అనేది అత్యాహారం కాదు. అది బ్రాహ్మడికి అది అత్యాహారం. క్షత్రియుడికి ఒక బంగారం వేసుకొని రథంలో వెళ్ళడాలు, పెద్ద రాజమాలు ఉండడాలు అది అత్యాహారం కాదు. ఆయన కూడా అత్యాహారం కాన్సెప్ట్ ఉంటుంది. ఎలాగా తనకి ఎంత కెపాసిటీ ఉంది అంతే ఆక్రమణ చేయాలి. ఇప్పుడు అలెగ్జాండర్ దగ్గర ఉన్నాడు అనమాట. అది ప్రపంచం అంతా నేనే రాజు అయిపోవాలి అని. అరే హీ మే బీ పవర్ఫుల్ కాబట్టి ఓకే, సగటు మీద ఎంత ఉంటే ఎంత తీసుకో. కానీ ఒక రాజ్యం మీద దండయాత్ర చేసి ఆ జనాన్ని హింసించి అది నెక్స్ట్ రాజుకి వెళ్ళినప్పుడు వెనకాల రాజ్యం ఏమయ్యేది? ఇంకెవడెత్తుకెళ్ళిపోయేవాడు. ఉన్న మంచి రాజు గురించి చంపి చెడగొట్టి వాళ్ళప్పుడు అది నీకు ఎందుకు ఎంత నువ్వు హ్యాండిల్ చేయగలవు నువ్వు? అప్పుడు అక్కడ డెకాయిట్స్, దుండగులు, నెక్స్ట్ ఆల్ కైండ్ ఆఫ్ టెరిబుల్ పీపుల్ వాళ్ళు అక్కడ సైన్యాన్ని తీసి వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. అప్పుడు నా గరక నా ఘాట్క ఆయన ఎంజాయ్ చేయలేదు, ఉన్న రాజులను కూడా బతకనివ్వలేదు. అత్యాహార. సో అత్యాహార అనేది ఇక్కడ బ్రాహ్మణుడు అవసరం మించి ఎంత ఉంచుకుంటేనే అత్యాహార. క్షత్రియుడు అనేవాడికి ఎంత ఉన్నా సరే అత్యాహార కాదు. నీకు అర్థమైందని అన్నమాట. సో వాట్ ఇస్ అత్యాహార డిపెండ్స్ ఫ్రమ్ సెపరేట్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనమాట. అంటే క్షత్రుడికి అంత కెపాసిటీ ఉంటుంది, అంత హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. సగటు మనిషికి ఎంత పవర్ ఉంటేనే వాళ్ళు డెడగడం టెంపుల్ ఆడతారు అనమాట. కొంతమంది దేహ దిస్ మధ్య ఎంత పవర్ ఉంటే వాళ్ళు హ్యాండిల్ చేయగలరు వాళ్ళు. క్షత్రియాస్ ఆర్ లైక్ దట్. సో సిమిలర్లీ మనం ఇప్పుడు వర్ణావశంకి వచ్చినప్పుడు, ఆశ్రమ విషయంకి వచ్చినప్పుడు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సో ఫర్ ఎ సన్యాసి ఐడియల్లీ స్పీకింగ్ దే షుడ్ నాట్ కీప్ ఎనీథింగ్. మీకు గుర్తుకుందా మహాప్రభు తనతో పాటు గోవిందే ఆయన సర్వెంట్ ఆయనే కదా. సో మహాప్రభు ఒకటి వెళ్తుండే వాళ్ళు సంకీర్తన చేసుకుంటూ అక్కడ దారిలో బటర్ మిల్క్ ఏదో దొరుకుతారు అనమాట. సో అది చూడగానే బటర్ మిల్క్ ఇవ్వంటారు అనమాట. తాగేస్తారు వాళ్ళు డబ్బులు అడుగుతారు. అనకట్లా సర్వెంట్ ఇస్తారంటారు అనమాట. వాళ్ళు డబ్బులు తెచ్చుకోలేదు వాళ్ళు ఏమైంది తాళ్ళు పట్టుకుంటారు ఆవిడాలని. నెక్స్ట్ టైం ఇలా కాదు బాబు అని చెప్పి వాళ్ళు డబ్బులు పట్టుకుంటారు అనమాట. మహాప్రభు వెళ్తారు అక్కడ, డబ్బులు అడగారు, నువ్వు డబ్బులు తీసుకొస్తావని చెప్పి అవును అంటారు అనమాట. సన్యాసాన్ని డబ్బులు తీసుకొస్తావా గెలవడు, నువ్వు నాతో రావడానికి అనర్హుడు అని చెప్పి పంపించేస్తారనమాట. సో ఎన్ని కొద్దిగా డిఫరెంట్ చిత్రలీలలు. బట్ ద పాయింట్ ఈజ్ అంటే మహాప్రభు స్టాండర్డ్ ఎలాగంటే కనీసం అవసరాలు కూడా తీసుకురాకూడదని చెప్పి. అంటే యూ షుడ్ బి కంప్లీట్లీ సరెండర్డ్ ఆన్ కృష్ణ. ఆ రోజుకి ఏది అవసరమో అంతే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మహాప్రభు బృందావనం వెళ్ళారా, తనతో పాటు బలభద్ర భట్టాచార్య వాళ్ళు వెళ్ళారు. రైట్, జారికండ ఫారెస్ట్ దాటుకుంటూ థర్డ్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్స్ థర్డ్ అటెంప్ట్లో వెళ్తారు, బృందావనం వెళ్తారు. దాని సర్వెంట్ బలభద్ర భట్టాచార్య. వెళ్తున్నప్పుడు మహాప్రభు కన్నా కొంచెం ముందని వెళ్ళేవారు. ఆ లోకల్ విలేజెస్లోని భిక్షాటన చేసేవాళ్ళు. ఆకుకూరలు కానీ రైస్, పప్పు అని చెప్పి మహాప్రభు కేతు మీద డ్యాన్స్ చేసుకునేవాళ్ళు, ఆయన వచ్చి వండేవాళ్ళు, మహాప్రభు పెట్టేవాళ్ళు. అంత తర్వాత మళ్ళీ అడిచి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ భోజనం టైం కల్లా కొంచెం ముందుకు వెళ్ళిపోయేవారు అనమాట బలభద్ర భట్టాచార్య. వెళ్ళి మళ్ళీ అక్కడ భిక్షాటన చేసుకొని అంటే అంతేగాని ఓకే ఒక లారీలోని ఒక నెల సరిపడే ట్రక్లో సామాన్ వేసుకొని మహాప్రభు మీరు నడుచు వెళ్ళండి, వెనక ట్రక్ వస్తుంది, ఎప్పుడు కాబట్టి వండి పెడతాము. సో నాట్ వాళ్ళకి ఆ విషయం తెలియదని కాదు, బట్ దే జస్ట్ వాంట్ టు డిపెండ్ ఆన్ కృష్ణ. ఆ రోజుకి ఏది దొరికితే అదే అన్నట్టు అనమాట. సో దట్ ఈస్ టిపికల్లీ హౌ సన్యాస ఈస్ చెప్పింది ఇన్స్టిట్యూషనల్లీ ఇన్ ప్రిన్సిపల్. మరి ఈరోజు ఇన్స్టిట్యూషన్లో సన్యాసి ఆల్సో బ్యాంక్ అకౌంట్స్, బ్రహ్మచారి బ్యాంక్ అకౌంట్స్ ఉండవు తెలుసు కదా. సో ఈరోజు మా ఆవిడ కిడ్నాప్ చేసినా సరే పాపం అయితే నా కిడ్నీలు తీసుకోవడం తప్ప మా దగ్గర రూపాయి ఉండదు. బట్ సన్యాసి సార్ అలౌడ్ టు హ్యావ్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్ ఇస్కాన్. బట్ దెన్ దే హ్యావ్ టు అఫ్ కోర్స్ డిపాజిట్. మరి ప్రభుజీ అదే మహాప్రభు ఫాలోవర్సము మనం చేయడం. బట్ వాళ్ళు అందులో ఒక్క రూపాయలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ శిష్యులు ఇచ్చిందని ఉంచుతారు, దాన్ని ఇన్స్టిట్యూషన్కి వచ్చి పెట్టేస్తారనమాట. సో దిస్ ప్రిన్సిపల్ స్పిరిట్ ఇస్ మెయింటైన్. కానీ ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ అన్నాక డీటెయిల్ మారుతుంది, ప్రిన్సిపల్ మారుతుందా. మరి ఇప్పుడు మేము ఆమె టెంపుల్ ప్రెసిడెంట్, మరి నాకు అత్యాహారం ఎలా డిపెండ్ అవుతుంది, నా హౌ అత్యాహారం ఇస్ అప్లికబుల్ టు మీ. ఇప్పుడు గృహస్థుల గురించి లాస్ట్ చెప్తాను, ఎందుకంటే అది మీరే చెప్పాలి మీకు అత్యాహారం ఏంటన్నది, మిగతా నేను చెప్తాను అనమాట. ఇప్పుడు నా విషయంకి వస్తే ఇప్పుడు నాకు అత్యాహారం ఏంటి, కెన్ హ్యావ్ టూ డిఫరెంట్ థింగ్స్.
టిపికల్లీ ఇప్పుడు బట్ అంటే ప్రభుజీ మీరు భగవంతుడి మీద డిపెండ్ అవ్వాలి కదా, మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకూడదు కదా మీకు, మీరెందుకు నిత్య సేవ అడుగుతారు, ఏదంటే బ్యాంకులో డబ్బులు ఏమంటా అంటారు. మేము అంటే బ్యాంక్ బ్యాలెన్స్నా ఒకప్పుడు దేవాదాయ భూములు అంటూ ఉండేవి, దాని మీద వచ్చిన పంటని తద్వారా రాజులే చూసుకునేవాళ్ళు, బ్రాహ్మణులు కేవలము భజన చేసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు మేమే బ్రాహ్మణికల్ జాబ్ చేయాలి, క్షత్రియ జాబ్ మేమే చేయాలి, అవునా కదా, వైశ్య జాబు మేమే చేస్తున్నాం. అది కూడా అకౌంట్స్ డబ్బులు చెప్పాను. లాస్ట్ 2 monthsలో నా బ్యాంక్ బ్యాలెన్స్ 7 లక్షలు తగ్గిపోయింది. ఇప్పుడు టెన్షన్ వస్తుంది నాకు, ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎంత వేగంగా పెరిగిపోతుంది ఏంట్రా బాబు, ఇది ఎలా మళ్ళీ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి, మేబీ మళ్ళీ రంగంలో రోడ్ ఎక్కాలేమో అని చెప్పి నేను 3 నెలలు చేయలేదు నేనేమి. సో శూద్ర జాబ్ మేమే చేసుకోవాలి. సో వీ డూ ఎవ్రీథింగ్. సో మాకు ఎలా వర్తిస్తుంది అత్యాహారం అనేది? హౌ ఇట్ ఈస్ ప్రభుపాద చెప్పారు. ఏమని చెప్పారంటే ఏ టెంపుల్లో కూడా డోంట్ అక్యూములేట్ మనీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి ప్రభుపాద ఇస్ వెరీ క్లియర్. ఒక పాయింట్ కన్నా ఎక్కువ అక్యూములేట్ అయితే స్టార్ట్ ఏ న్యూ సెంటర్ ఆర్ యూజ్ ఇట్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ బుక్స్. పబ్లికేషన్ చేయండి, పుస్తకాలు వితరణ చేయండి. బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లు 100 కోట్లు డిపాజిట్లు చేసుకొని దాని మీద ఎఫ్డీలు కట్టుకొని హ్యాపీగా కాళ్ళ మీద కాలేజ్ కూర్చొని బతుకుతాము. దట్ ఈస్ నాట్ ద లైఫ్ ఆఫ్ ఏ మాంక్. అది బ్రహ్మచారి ప్రెసిడెంట్ కానీ గృహస్థ ప్రెసిడెంట్ కానీ దట్ ఈస్ నాట్ ద లైఫ్. ప్రభుపాద్ స్ట్రిక్ట్లీ అగ్నెస్ట్ ఇట్. బ్యాంక్ బ్యాలెన్సెస్ పెంచుకుంటూ అరే అప్పుడు ఇంకొక సెంటర్ ఓపెన్ చేసి ప్రచారం పెంచు, ప్రతి నగరానికి మనం వెళ్ళాలి. వాటి గురించి ఆలోచించడం, మరి ప్రచారం ఎక్స్పాండ్ ఆలోచించడం మానేసి నువ్వే ఎంపైర్లు కట్టుకుంటూ పెద్ద టెంపుల్ కట్టుకుంటూ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకుంటూ అది అత్యాహార ఫర్ ఏ ఇస్కాన్ లీడర్. ఇంకో అత్యాహారం ఏంటంటే కెపాసిటీ లేదు కానీ ఊరు కూడా పెంచుకుంటూ పోతున్నాను అంకే వస్తే. కొన్నిసార్లు మనం బస్సెస్లో చూస్తాం కదా, బస్సు రాగానే ఖర్చు వేస్తారనమాట. ఇది ఇప్పుడు కూడా వేస్తారా? బస్సుకి 10 years అయిపోయింది నాకు తెలియదు, ఎక్కడ అక్కడ ముడి వేసేస్తారనమాట. యాత్రలు కూడా వేస్తారు. సో చిన్నప్పుడు ఆ గుర్తుకుని ఖర్చులు వేసేవారు అనమాట మా నాన్నగారు. సో వేసినప్పుడు మనకు తెలియదు కదా, కొన్ని ఆల్రెడీ ఖర్చు ఉంటుంది అనమాట. ఎక్కాక 2 ఖర్చులు ఉంటాయి, కొట్టుకుంటారు ఎవరు ఫస్ట్ ఖర్చు వేశారని చెప్పి. సో అలాగనే సంభవం ఇన్ ఇస్కాన్ ఆల్సో సమ్ టైమ్స్ లీడర్స్ అరే ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పి పెద్ద లెక్చర్లు ఇస్తూ ఉంటాము. అంటే ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదు కానీ బట్ నాకే నవ్వొస్తుంది. అరే వీఆర్ లీడర్స్ బట్ అయితే సమ్ లీడర్స్ను అంటే వాళ్ళు ఒక సెంటర్ మేనేజ్ చేసే కెపాసిటీ ఉందేమో కానీ 10 ఊర్లలో 10 జిల్లాల్లోని జస్ట్ నామకే వస్తే ఒక పెట్టుకొని ఇది నా ఏరియా, ఎవరైనా ప్రచారం చేయకూడదు, నేనే చేయాలని చెప్పి. సో పీపుల్ ఎక్స్పాండ్ మ్యాడ్లీ. మనం చేయలేము, వేరే వాళ్ళు చేయలేము. సో అలా కొడతాను ఉంటుంది. ఇది అత్యాహారం. ఎగ్జాంపుల్ చెప్తాను లీడర్స్ లెవెల్లో. నేను చేయట్లేదే, ఐఎమ్ స్టక్ టు మై ప్లేస్. నేను కావాలనుకుంటే నాకు 2 జిల్లాలు మొత్తం నావే, బట్ ఐ డోంట్ డూ బికాజ్ నాకు ఎంత కెపాసిటీ అంత చేస్తా. రైట్. సో అత్యాహారం ఇది. గృహస్థాస్కి అత్యాహారం ఎలా అప్లై అవుతుంది? ఎందుకంటే నేను వర్ణాశ్రమంలో వర్ణాస్ గురించి చెప్పాను, ఆశ్రమాస్లో బ్రహ్మచారి సన్యాసి గురించి చెప్పాను, ఇస్కాన్ లీడర్షిప్ గురించి చెప్పాను. ఇప్పుడు గృహస్థులు మీరే చెప్పుకుంటే బాగుంటుంది. నేను చెప్తే మీకు బాగా మీరు ఇదవుతారేమో. సో ప్రతి ఇద్దరు ఒకటి జట్టు కట్టుకోండి, మేక్ ఎ టీమ్. యూ బోత్ క్విక్లీ ఫాస్ట్ ఫేస్ ఈచ్ అదర్. అలా కాదు, ఎదురుగా ఇద్దరు. మీ దగ్గర 2 నిమిషాల సమయం ఉంటుంది అంతే, 120 సెకండ్లు. మీకు అర్థమైంది కదా? అవసరానికి మించి అనేది ప్రిన్సిపల్, అది అందరికీ వర్తిస్తుంది. వేగంగా, నో మ్యాచ్ ఫిక్సింగ్. మీ ఎదురుగా ఎవరుంటే భగవంతుడు మీకు ఎక్తుజే కేలియే, అదే మీకు పార్ట్నర్ టీం తయారు చేశారు అనమాట. సో ప్రశ్న అర్థమైంది కదా? గృహస్థ జీవితంలో అత్యాహారం అనేది ఎలాగా, అంటే మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అత్యాహారం కాకుండా. సో అది మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఒక్కొక్కటి ఒక పాయింట్ చెప్తారనమాట, మనం దాన్ని నోట్ చేసుకుందాం. నేను చెప్తుంది హరే కృష్ణ. ఒక్క నిమిషం. చాలాసార్లు ఇలా చేసినప్పుడు గృహస్థులు ఎలా ఉంటారు అలా ఉంటారు, నాకు ఎలాంటి కబుర్లు వద్దు. అంటే ఇప్పుడు మీరెవరు ఇస్కాన్ గృహస్థులు, టిపికల్ గృహస్థులు కాదు. మీ జీవితాల్లో అత్యాహారం అనేది ఎక్కడెక్కడ ఆలోచించండి. ఎనీ అత్యాహార వీఆర్ డూయింగ్. సో ఓన్లీ డివోటీ సంబంధించి చెప్పండి, బయట వాళ్ళు నాకు చెప్పొద్దు. ఇప్పుడు బయట వాళ్ళు 10 కార్లు వేసుకుంటారు పోజీ, 30 జతలు బట్టలు వేసుకుంటారు పోజీ,
నాకు ఏమన్నా చెప్పొద్దు, మీ లైఫ్లో విషయాలు చెప్పండి. ఓన్లీ డివోటీ గ్రేస్ థాట్స్. ఓకే, ఎగ్జాంపుల్స్. యా. సో 1 minute అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మినిట్ వేరే మీ పార్ట్నర్ని మాట్లాడమని చెప్పండి. ఛాలెంజ్. మీరు మంచి పాయింట్స్ చెప్తారు, నేను మంచి పాయింట్ చెప్తారా? ఆల్దో నాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా థియరీ నేను మీకన్నా ఎక్కువ పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నాను. చూద్దాం. లాస్ట్ 30 seconds. ఆల్ రైట్, అందరూ నా వైపు తిరగండి. చాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. అందరూ నా వైపు తిరగాలి. నో మోర్ డిస్కషన్. ఎవరైనా డిస్కషన్ చేసినా వినిపిస్తే వాళ్ళని లేచి నిల్చోబెట్టి ఆచరణ చెప్పిస్తా ఇక్కడ. ఓకే, సో అయిపోయిందా? ఇప్పుడు ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కాబట్టి మాతాజీస్ గ్రూప్లో ఒకరు చెప్పండి. మీ పాయింట్ చెప్పొద్దు, మీరు మీ పార్ట్నర్ ఏదో పాయింట్ చెప్తే ఆ పాయింట్ ఒక పాయింట్ చెప్పండి. ఎస్ మాతాజీస్, మీరు చెప్తారా లేకపోతే నేనే పాయింట్ చేస్తాను ఈ గ్రూప్ చెప్పండి అని చెప్పి? ఎస్ చెప్పండి మాతాజీ, మీరు ఆల్రెడీ ముందే ఫినిష్ చేస్తారు, అందుకని ముందే కదా చెప్పండి. యూ స్పీక్ వాట్ యువర్ పార్ట్నర్ స్పోక్. ఐడియలీ మనం రాయాలి, సో ద లాస్ట్ అవన్నీ మనం పీపుల్ కెన్ నోట్ ఇట్ డౌన్. నేను నోట్ చేసుకుంటా, కొత్త పాయింట్స్ వస్తాయేమో నాకు కూడా. చెప్పండి ఫస్ట్. అవును, బాపురే, మీరు శుద్ధ భక్తుల రేంజ్ ఎగ్జాంపుల్ చెప్తుంది. నేనైతే బేసిక్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. నేను ఇక్కడ రాజ్భోగ్లో కొంచెం పక్కన పెట్టుకుంటాను, అంత హై కాన్షియస్. మేబీ మీ లెవెల్ ఆ రేంజ్ ఏమో. సరే, ఒక రకంగా అత్యాహారే అది. ఎందుకంటే మనం ఎంత తిరగలం అంత బదులు సమ్టైమ్స్ చెప్పని బాగుంటుంది. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ని, నా కెపాసిటీ తెలుసు, అంతకన్నా ఎక్కుతుంటే నాకు స్టమక్ అప్సెట్ అవుద్ది, బాడీ అని చెప్పి. కానీ ఇది బాగుంది అది బాగుంది చెప్పి 5-6 ప్లేట్లు తీసుకున్నాను అనుకోండి, తినేది సచ్చేది లేదు, అది కూలిపోద్ది. ఓకే, కొంచెం గ్రౌండ్ లెవెల్ చెప్పండి. నెక్స్ట్ ప్రభుస్. ఎస్ శ్యామ్ బాబా, మురళీ విలాస్ ప్రభు పాయింట్ చెప్పండి మీరు. ఆర్ మీ గ్రూప్లో ఒకరు చెప్పండి, రెండో పర్సన్ పాయింట్ చెప్పండి. దిస్ ఇస్ యాక్చువల్లీ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అత్యాహార అనేది ఉన్నదానికి మూల కారణం ఏంటంటే కంపారిజన్. రైట్, అవునా కాదా? సో దీనికి సంబంధించి ఒక మంచి ఇది ఉంది. మంగళసూత్రం అమ్మేశాక కొనగలవా జారాక లాభం ఏమొచ్చిందమ్మా, సౌభాగ్యం అమ్మేశాక. గుర్తుకొచ్చిందా? పొరిగింటే పుల్లకూర రుచి చూడొద్దే అని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళు మళ్ళీ బాగుపడ్డారేను. కంపారిజన్. సో ఈ కంపారిజన్ అనేది ఎలాంటి జబ్బు అంటే, పక్కవాడికి అది అవసరమేమో, వాడికి అంత అవసరం వాడు తీసుకుంటున్నాడు, నీకంత కెపాసిటీ లేదు. నువ్వు వాడితో పోల్చుకోవడం, వాళ్ళు నాకు కూడానా, వాళ్ళు 3 BHK ఉంది, నాకెందుకు 2 BHK? అదే బ్రదర్స్, ఇది ఫ్యామిలీస్లో మనం చెప్పేది ఏమని చెప్పండి. ఈ కంపారిజన్లను, అరే వాళ్ళ కూతురికి అమెరికన్ కట్నం ఇచ్చి అబ్బాయికి బలి చేసి, నువ్వేమో దేశీయ అబ్బాయికి బలి చేస్తున్నావు. ఉంటాయి ఉండవు ఫ్యామిలీస్లో ప్రెషర్స్. దానికోసం అవసరమైతే 10 కోట్లు అప్పు చేసినా సరే పెళ్లి చేపిస్తాము, అప్పు తీరేసి వస్తూ ఉంటాము. అత్యాహారం, కంపారిజన్. రైట్, నేను ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుకు. నేను కూడా ఎగ్జాంపుల్ చెప్పాను ఈ జిహ్వా వేగం ఉదర వేగానికి. బ్రహ్మచారి విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుకుందా? చెప్పండి. మీకు క్వశ్చన్ తెలుసు, నేను స్టాఫ్తో కూడా తిన్నాను నేను. ఎందుకంటే నాకు మేబీ అనిపిస్తుంది, నేను ప్రెసిడెంట్ని, నేను ఎంత కీర్ తింటే భయం వేస్తుంది, ఇంత ఒక్క పీస్ పన్నీర్ కన్నా ఎక్కువ తింటే భయం వేస్తుంది. వీళ్ళు 2వ సర్వింగ్ 3వ సర్వింగ్ 4వ సర్వింగ్ తింటూ ఉంటారు, నాకు ఏ అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళతో పోల్చుకోవడం వల్ల సఫర్ అవుతున్నాను అక్కడది. అరే వాడి కెపాసిటీని తింటున్నాడు, ఆడ కలిసి కర్మానుసారంగా నాకు భగవంతుడు తెలివితేటలు ఇచ్చాడు, పోషన్ ఇచ్చాడు, నాకంటూ ఒక పరిస్థితి ఇచ్చాడు అనమాట. అంటే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చాడు. ఇది నాకు వచ్చింది కర్మానుసారంగా. వాడి కర్మానుసారంగా ఎంతైనా తిని శక్తిని ఇచ్చాడు, బాడీ కెపాసిటీ. సో అది చూసుకొని నేను వాడు ఆఫ్టర్ ఆల్ వర్కర్ అంత ఎంజాయ్ చేస్తే, నేనంత ఎంజాయ్ చేయని చెప్పి చేస్తే ఎంజాయ్ చేస్తామా సఫర్ అవుతామా?
అత్యాహార. సో కంపారిజన్ అనేది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, డీటెయిలింగ్ వేరీ అయినా సరే. ఓకే, అంటే లెక్చర్ విన్నా గుర్తుకుందన్నమాట పాయింట్ ఇది. సో ఐ టెల్ బ్రహ్మచారీస్ నెవర్ కంపేర్. ఇప్పుడు రాజ్భోగ్ 4కి వస్తే అంటే మేము 5 నిమిషాలు లేట్ అయితే మొత్తం రాజ్భోగ్ అయిపోద్ది అనమాట. డోంట్ కంపేర్. రాజ్భోగ్ ఇస్ ఓన్లీ ఫర్ కృష్ణ. కృష్ణుడు మాత్రం డైజెస్ట్ చేసుకోగలడు. మాతాజీస్ ఎంత ప్రేమ, ఆ ప్రేమ అంతటిని ఆయిల్ రూపంలో వేసేస్తారు. ఆ ప్రేమ అంతటిని ఆయిల్ రూపంలో వేసేస్తారనమాట. కాబట్టి అది కృష్ణుడు అంత ప్రేమను కృష్ణుడు మాత్రం డైజెస్ట్ చేసుకోగలడు, మనం డైజెస్ట్ చేసుకోలేము. సాయంత్రం అనేది బేసిక్ లైట్ ఫుడ్ తీసుకోండి, రాజభోగాలు వరకు పరిగెట్టద్దు. అది అంతర్ ప్రేమని కృష్ణుడు డైజెస్ట్ చేసుకోగలడు, స్టాఫ్ డైజెస్ట్ చేసుకోగలరు, వాళ్ళకే వదిలేయండి, వెంట పడద్దు. ఇలా చెప్తాను నేను. వీ డిస్కస్ రాష్ట్రం, డోంట్ కంపేర్ విత్ దిస్ థింగ్, బికాస్ సమ్టైమ్స్ తెలియకుండానే మనిషి అనేవాడికి కొంచెం ఉంటుందన్నమాట, నాకెందుకు అని చెప్పి. ఓకే మాతాజీస్ నెక్స్ట్ మీ గ్రూప్ చెప్పండి అమ్మా, కొంచెం గ్రౌండ్ లెవెల్ చెప్పండి. ఓకే ఓకే. సో కాస్ట్లీ స్కూల్లో చదివించడం తప్ప మాట్లాడినారా? అది అత్యాహారం అవుతుంది కాస్ట్లీ స్కూల్స్లోని, మేము అత్యాహారం చేయలేదని మాట్లాడి చెప్పారు. సో కాస్ట్లీ స్కూల్ చదివించడం తప్ప, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. విజయవాడలో కాస్ట్లీ స్కూల్ ఏంటి? బ్లూమింగ్ డేల్. ఓకే, ఆర్ మేబీ స్కాట్స్ పైన ఇలాంటివి అనుకుందాము. ఎస్ రామారావు చెప్పాలి, మీరే చెప్పాలనుకుంటున్నారా? అది తప్పు అవ్వకపోవచ్చు, ఎందుకంటే తప్పు ఆలోచన పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, మనం జాయిన్ చేసాం అనుకుంటారు, వాళ్ళ ఆలోచన కూడా మన పిల్లలు పంచుకునే అవకాశం ఎక్కువ ఉంది. అవును, లో స్కూల్లో బీడీ తాగుతారు, హై స్కూల్లో డ్రగ్స్ తీసుకుంటారు, అంతే తేడా. ఆహార అలవాట్లు కూడా చాలా మారుతాయి. ఇప్పుడు బయట స్కూల్ వేసిన చిన్న స్కూల్ ఓకే తెచ్చుకుంటారు, ఓకే, అది మన పిల్లలు పెడతా ఉంటారు, హెల్త్ ఇష్యూస్ బాగా. సరే సరే, నాకు మీ పాయింట్ అర్థమైందిలేండి. ఫర్ ఇన్ఫర్మేషన్ కొన్ని చాలా గవర్నమెంట్ స్కూల్ చదివాను నేను. తర్వాత నేను 20 రూపాయలు కొన్నా, మా ఊరు మొత్తం చీపెస్ట్ స్కూల్లో చదివాను, ఎందుకంటే మా నాన్నకి అంతే కెపాసిటీ. నాకు తెలిసిన లైఫ్లో ఏం తప్పు చేయలేదు నేను ఏమన్నీ. ఎనీహౌ, సో ఇక్కడ పెద్ద స్కూల్ అది కాదు. ఇప్పుడు నీ కెపాసిటీ పరంగా నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే మీ అబ్బాయికి నెలకు 5,000 రూపాయలు స్కూల్లో వేస్తే తప్పేం లేదు, అది అత్యాహారం కాదు. అది ప్రతి తండ్రి తన పిల్లవాడికి బెస్ట్ పాజిబుల్ ఇవ్వాలనుకుంటాడు. కానీ నీ సంపాదన ఒక 20-25 వేలు పెట్టుకొని నీ పిల్లవాడికి 10,000 రూపాయలు స్కూల్లో వేస్తే అది నువ్వు ప్రేమ అనుకుంటావేమో, కానీ అది అత్యాహారం. దానికోసం నువ్వు అప్పులు చేయాలి, అవసరంగా ఎక్కువ కష్టపడాలి, లేకపోతే తప్పులు చేయాలేమో, లంచాలు తీసుకోవాలేమో, లేకపోతే ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పుణ్యమే అని చెప్పి కుటుంబానికి టైం ఇవ్వట్లేదు. సరే మంచి స్కూల్ అయితే ముఖ్యమే, అంతకన్నా ముఖ్యము నీ పర్సనల్ టైం ప్రేమ ఇవ్వడం. కానీ వాళ్ళ స్కూల్ కోసము ఆ డబ్బుల కోసము నువ్వు నీ కుటుంబానికి టైం ఇవ్వకుండా నీ పిల్లలు అసలు ఏం చేస్తున్నారో చూసే టైం లేకుండా అప్పుడు అది అత్యాహారం కాదా? అండర్స్టాండింగ్? సో దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఎగ్జాంపుల్. అంటే మన ఆర్థిక స్తోమత ప్రకారంగా మన ఖర్చులు చూసుకోవడం అనేది, అంటే ఆర్థిక స్తోమత దాటి ఖర్చు అనేది అది అత్యాహారం అవుతుంది. సరే వారు నువ్వు బ్యాంక్ కరప్ట్ అయ్యావు, అప్పులు కొడుకు తీర్చాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో ఎస్, ఉన్నంతలో మనం బెస్ట్ పాసిబుల్ ఇవ్వడం తప్పు కాదు, అది న్యాచురల్, ఎవరైనా అదే చేస్తారు, అది రైట్. సో ఇక్కడ చిన్న స్కూల్ అయితే అత్యాహారం, పెద్ద స్కూల్ అత్యాహారం అనేది కాదు, మన స్థాయి స్తోమత ప్రకారంగా. రామారావు మీరు ఒప్పుకుంటారు కొంచెం ఈ ప్రిన్సిపల్ని? మిమ్మల్ని ఒప్పుకుంటారా? థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే ఎస్, నెక్స్ట్ ఇప్పుడు ప్రభుజీస్ ఇది. ఓకే, సో స్పెండింగ్ బియాండ్ అవర్ కెపాసిటీ. చెప్పండి మీ గ్రూప్. వెరీ గుడ్. నిత్య సేవ ఇవ్వడం కూడా అత్యాహారే. నో నిత్య సేవ. ఓకే యా. సో అదనే కాదు, ఇప్పుడు అత్యాహార అంటే అవసరానికి మించి మనము ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాం లేదా? అక్కడేమైనా దాగట్లేదు కదా, డెఫాల్టర్ అవుతున్నాం కదా, అంటే కట్టేవాడు చెప్తున్నాను. సో అది నాది కాదు, ముందే మెంటగా ఫిక్స్ అవుతున్నాము. కానీ ఇక్కడ సింపుల్గా భగవంతుడు మనకు ఒక ఎక్స్ అమౌంట్ ఇస్తే, రూపాయి ఇస్తే 10 పైసలు గురువులు అని చెప్పారు కాబట్టి, రూపాయి కోసం టైంలోని 50% చెప్పారు. ఈ రోజుల్లో మనం పెరిగిన ద్రవ్యోద్బలము, ఎడ్యుకేషన్లు ఇవన్నీ 50% ఎవరు అడగరు. అడిగితే మాకు డిస్కౌంట్ వద్దంటారు. అట్లా 10% ఇవ్వడం అనేది అది నాది కాదు అని
మిగతాదే నాది. లేదు ఆ 10%తో నేను పెద్దోన్ని అయిపోతాను, మేడలు కట్టేస్తాను, నా కొడుకులకి బాగా చూసేసుకుంటాను, వాళ్ళు బాగుపడిపోతారు అనుకుంటే దట్ ఈస్ యాక్చువల్లీ నీ మిథ్య. అది భగవత్ అనుగ్రహం ఉంటే నువ్వు నేల మీద నుంచి వచ్చి కూడా నువ్వు ఎంతో పైకి వెళ్తావు. ఆ అనుగ్రహం లేనప్పుడు వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఆంధ్ర ఇస్ నారాయణ, ప్రస్తుతం పురపాలక మంత్రి, ఒక కొడుకు. ఎన్ని నారాయణ కాలేజెస్, ఏమైంది? ఎలా చనిపోయాడు కూడా? మామూలు కారు కాదు. అంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా సరే వ్యక్తి లోపల గీత కూడా పడదు, అలాంటి కారు కొన్నాడు ఆయన కోసం. ఎవరి దగ్గర కొన్నాడు? పవన్ కళ్యాణ్ దగ్గర. 3.5 సెకండ్ హ్యాండ్ బండి 3.5 కోట్లు కొన్నాడు ఆయన. అంటే నా కొడుకు ర్యాష్ డ్రైవరు, వాడికి ఏం కాకూడదని చెప్పి పాప ఆయనకి అప్పుడు అప్పుల్లో ఉన్నాడులే కొంచెం. ఆ కారు సెకండ్ హ్యాండ్కి అమ్మితే ఆ కారు కొని డివైడర్ గురించి చనిపోయాడు ఆయన. సో మనం అనుకుంటాము నేను కొంచెం ఇటు చేయడం వల్ల, అఫ్కోర్స్ తల్లిదండ్రులుగా పిల్లల గురించి యోగక్షేమాలు బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకోవడం తప్పు కాదు, అది రైట్. దట్ ఈస్ ఏ బాధ్యత, మన బాధ్యత అది. మనము 0 నుంచి స్టార్ట్ అయ్యామని చెప్పి మన పిల్లలు కూడా 0 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోవడం మూర్ఖత్వం. నేను 0 నుంచి 10కి వస్తే నా కొడుకు 10 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోవడం అది రీజనబుల్. కానీ నేను 10 వరకు వచ్చాను, నా కొడుకు 100 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోవడం అనేది పిల్లల్ని రుద్దడం, అది తప్పది. సో బట్ దెన్ భగవంతుడి అనుగ్రహం అనేది కూడా ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ పెద్ద అనుకున్నప్పుడు ఆ ఫ్యాక్టరీకి నేను ఎందుకు వెయిటేజ్ ఇవ్వట్లేదు? అత్యాహార, అది అత్యాశ, నో నిత్య సేవ. ఓకే సరే, టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు మిగతా నేను ఇంకెవరు చెప్పాలనుకుంటున్నారా? ప్రభు వేగం ఆతృత ఆపుకోలేకపోతున్నారు, నేను చెప్పాలి. ఎనీవన్ పాయింట్? ప్రసన్న మీరు చెప్పండి. స్టార్ ప్రీచర్, యూఆర్ ఇన్స్పైరింగ్ పీపుల్ టు డిస్ట్రిబ్యూట్ బుక్స్. మీరు నాకు శిక్షా గురువు అంటే నేను కూడా చేస్తుండేవాడినేమో. చెప్పండి స్పీక్. అదే ఆవిడ చెప్పిన పండి చెప్పండి. ధృతరాష్ట్రుడు అత్యాహార, ఎలా అత్యాహారం అవుతుంది అది? అంటే అలాగే నా రాజ్యం పిల్లలు వాళ్ళకి ఇవ్వకుండా తన పిల్లలు మాత్రమే ఉంచుకుంటున్నాడు కదా అత్యాహారణ. నేను చెప్తున్నాను కదా, నాకు బయట ఎగ్జాంపుల్స్ వద్దు, మీ జీవితం ఎగ్జాంపుల్, మీ ఇళ్లలో ఎగ్జాంపులే కావాలని చెప్తున్నా. ఓకే, ధృతరాష్ట్ర ఎగ్జాంపుల్. నైట్ మిగిలినవి తెల్లవారు తినడుకోవడం అంత పెద్ద, అందరూ మిగిలిన అందరూ తింటారు. మీకోసం తెలుసా, ఇండియన్ విమెన్ గొప్ప తెలుసా? ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేస్తున్న ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచంలో అమెరికా రిచ్ దేశం ఉంటాం కదా, అమెరికా హ్యాస్ మోర్ లోన్స్ దెన్ ఇండియా ఆల్సో. రిచెస్ట్ కంట్రీస్ అయితే హైయెస్ట్ లోన్స్, బట్ ఇండియా ఆ రకంగా చాలా గొప్పది. ఎందుకు తెలుసా? ప్రతి దేశానికి ఒకరో ఇద్దరు ఫైనాన్స్ మినిస్టర్లు ఉంటారు. భారతదేశంలో 70 కోట్ల ఫైనాన్స్ మినిస్టర్లు ఉన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ కూడా ఆర్థిక మంత్రే. ఇంట్లో మొగుడు 5,000 ఇస్తే 5,000లోనే కుటుంబం నడపడం తెలుసు, 50,000 ఇస్తే 50,000 నడపడం తెలుసు, 5 ఇస్తే 5 నడపడం. అంటే ఎంత ఉంటే అంతలో చప్పుడు కాకుండా ఇంటిని నడపడం ప్రతి ఆడదానికి, భారతీయ స్త్రీకి మాత్రమే తెలిసిన విద్య. ఏ డిగ్రీలు అవసరం లేదు, ఏ MBAలు అవసరం లేదు. ఎవ్రీ విమెన్ ఇస్ ఎ ఫైనాన్స్ మినిస్టర్. మై మదర్ ఇస్ ఎ ఫైనాన్స్ మినిస్టర్. అని ఎలా నడిపిందో మా కుటుంబాన్ని నాకే తెలియదు. ఏ రోజు మాకు మాకేదో లోటు కొరత అనే ఫీలింగ్ మాకు ఏదో లైఫ్ కలగలేదు. అంటే ఒక తల్లి అనేదానికి ఆ కెపాసిటీ ఉంటుంది, రైట్? ఆ స్కేర్సిటీ అది మైండ్ సెట్ అది. సో ఎవ్రీ విమెన్ ఇస్ ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ఇండియా. భారత మహిళకి జై. ఓకే, ఈరోజు విమెన్స్ చెప్పలేములేండి. 20,000 సంపాదించే క్రెడిట్ కార్డు 30,000 ఖర్చు పెడుతున్నారు. ప్రతిరోజు స్విగ్గీ, జొమాటో, ఎవ్రీడే బిర్యానీ అని చెప్పాను. మా కుటుంబాల్లో కూడా చూస్తున్నాను నేను, మా బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చూస్తున్నాను నేను అనమాట. ఎంత వచ్చినా సరే అది సరిపోతుంది వాళ్ళకి. అదే ఆన్లైన్ షాపింగ్లు ఇవి అవి అని చెప్పిన. యా జాయ్. సో ఇప్పుడు నేను నా అండర్స్టాండింగ్ నేను చెప్తాను. టిపికల్ గృహస్థాస్కి ఓవర్ ఈటింగ్, టిపికల్ గృహస్థ అంత ఎక్కువ చేయకపోవచ్చు. ఓవర్ అక్యుములేటింగ్, డబ్బు అనేది ముఖ్యమే కాదంటలేదు. కాబట్టి బ్యాంకుల్లో వేసుకుంటాము, కొన్నిసార్లు మ్యూచువల్ ఫండ్స్ అని పెడతాము, అంతవరకు అది అత్యాహార కాదు. కానీ స్టాక్స్లో పెట్టి రోజు చూసుకొని ఇందులో బాగుందా అందులో బాగుందా పేపర్ చదివేసి ఇది నెట్లో చూసుకొని స్టాక్ ట్రేడింగ్ ఇది అని చెప్పి, అరే దేనికంత ఆతృత? ఏదో భూమి మీద పెట్టావో, బంగారం మీద పెట్టావో, బ్యాంకులో వేసావో, ఫిక్స్డ్ డిపాజిట్ వేసావో, అంతవరకు గృహస్థ ధర్మం అది.
సో గృహస్థ ధర్మంలోని సేవింగ్ అనేది గృహస్థ ధర్మం, ఎవడు కాదంటలే. కానీ కొంతమంది తెల్లారు ఆఫీస్ రాగానే మనీ కంట్రోల్ ఆర్ వాట్ ఎవర్ మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేసి SBI అంత మ్యాగ్నమ్ ఫండ్, ఈ ఫండ్, ఆ ఫండ్, ఈ ఫండ్ రిలీజ్ అని చెప్పి ఎవ్రీడే అరగంట అనమాట. అరే అరగంట దేనికోసం ఉపయోగించాలి? కృష్ణుడి కోసం ఉపయోగించబ్బా. ఆ రోజు రిలీజ్ స్టాక్ పడిపోయాయి, ఇప్పుడు అదానికి అయింది, వెంటనే డమా అనమాట. ఓ యూర్ అండర్స్టాండింగ్. అత్యాహారం అనేది నీకు తెలియకుండానే నీ డబ్బుని వేస్ట్ చేస్తుంది, నీ మైండ్ స్పేస్ని తినేస్తుంది, రిలేషన్ చెడగొడుతుంది, స్పిరిచువల్ లైఫ్ ఫోకస్ పోతుంది అత్యాహారం అనేది. సో మేబీ మీరంతా ఇక్కడ విజయవాడ అంతా అర్బన్ కాదు కాబట్టి మీకు ఎంత ఎగ్జామ్ రెలవెంట్ కాదేమో, బట్ టిపికల్లీ గృహస్థుల్లో నెంబర్ 1 ప్రాబ్లం ఇది. వీడిల్ మై కమిటీ అంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎడ్యుకేట్ పీపుల్, లక్షలు సంపాదించుకునే వాళ్ళు వద్దురా ఒక స్టాక్స్ వద్దురా అని చెప్పినా సరే పెడతారు, వాటిలో కింద పడిపోతూ ఉంటారు, ఆలోచిస్తుంటారు. అక్కడ పడిందంటే ఇంటికి పోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఫ్యామిలీ మీద తీర్చేస్తారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. జపం చేసిన కంటిన్యూస్గా మనీ 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 కృష్ణ కాదు. దిస్ ఈజ్ యు అగ్రీ ఇన్ దిస్ పాయింట్. ఇది అత్యాహార. రెండోది ఇది నేను చూసాను ఇప్పుడు, అంటే ఇప్పుడు ఇంకా మన విజయాలు స్టార్ట్ అవ్వలేదు కానీ అవుతుంది వెరీ సూన్, మేబీ ఇన్ 6 months టైం. మోర్ ఫాలోవర్స్ అని ఇప్పుడు ఈవెన్చువల్గా లీడర్స్ తయారవుతారు, భక్తుల లీడర్స్ అంటాము. సో మనిషి కెపాసిటీ పరంగా ఒక మనిషి 10 మందిని 20 మందిని కౌన్సిలింగ్ ఇవ్వగలడు, అంతకన్నా లేదు. బట్ సమ్టైమ్ అత్యాహార ప్రిన్సిపల్ ఈ డేటస్ కంటే తీసుకో, వాడి ఫుల్ చేయి, వాడు ఫుల్ చేయి అని చెప్పాను. నేను బుక్ డిస్ట్రిబ్యూషన్లో మనం చూస్తాం కొన్నిసార్లు ఈ నెట్ ఈ గ్రూప్స్. సో కైండ్ ఆఫ్ డూయింగ్ మోర్ దెన్ వాట్ వీ కెన్ హ్యాండిల్. సమ్టైమ్స్ అక్యూములేటింగ్ మోర్, సింపుల్ అక్యూములేటింగ్ మోర్ ఫాలోవర్స్. ఆల్ బిగ్ టెంపుల్స్లో ప్రెసిడెంట్కి ఇదే తలనొప్పి అనమాట. ఇవ్వకపోతే ఎక్స్పాండ్ ప్రీచింగ్ పెరగదు, ఇస్తే గృహస్థులు అనేవారు మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, సారీ టు సే బట్ బై డిఫాల్ట్ స్త్రీ అంటేనే ఏంటి చెప్పండి? స్త్రీ అంటే సంస్కృత అర్థమైన స్త్రీ అంటే స్వార్థం కాదు, స్త్రీ అంటే విస్తరణ. కృష్ణ అంటే ఆకర్షణ, స్త్రీ అంటే విస్తరణ. లేడీ ఉన్న దగ్గర బై డిఫాల్ట్ విస్తరణ అనేది ఉంటుందన్నమాట. సో ద మూమెంట్ లేడీస్ కమింగ్ పిక్చర్ దాన్ని అలా అని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా ఉంటే వాళ్ళ ఎనర్జీతో ఎవరు మ్యాచ్ అవ్వలేరనమాట. సో ఇది అత్యాహార. అరే భగవంతుడు 10 మంది ఇచ్చాడు, వీల్ హ్యాపీ, వీల్ లెట్ ఇస్ నాట్ ఎక్స్పాండ్. సిమిలర్లీ అనదర్ ఆస్పెక్ట్ ఇస్ దట్ నౌ అక్యూములేటింగ్ మోర్ నాలెడ్జ్. భక్తి సంతా కూడా చెప్తారు ఇది ఎంత అవసరం అంత. అంటే అగైన్ ఇది కూడా నా గృహస్థ ఇంటలెక్చువల్స్ లెవెల్ ఇంకెక్కువ వస్తుంది. అంటే మనకి ఎంత అవసరమో ప్రభుపాద బుక్స్ ఇచ్చారు, ప్రభుపాద బుక్స్ చాలు మనకి, వేరే వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ సిమిలర్లీ ఈ రోజు చెప్పండి, ఈ రోజు ఏంటంటే యూట్యూబ్ పుణ్యం అని చెప్పి లాస్ట్ కోవిడ్ దగ్గర నుంచి ఇదో పెద్ద జబ్బు అనమాట. వీ హియర్ సో మెనీ లెక్చర్స్ అనమాట, సో మెనీ వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ షార్ట్స్, వీడియోస్ రోజంతా వింటూ ఉంటాం. కానీ నిజంగా ఒక దాని మీద ఫోకస్ ఎంత అప్లై చేస్తున్నాం నేను చాలా తక్కువ. ఇన్ ఆర్ టైం మాకు ఎంత యాక్సెసిబిలిటీ లేదు. మహారాజ్ లెక్చర్ ఒకటి వచ్చింది అంటే వారం రోజుల పాటు టేప్లో వింటాము, వినింది 3 సార్లు వింటాము, తర్వాత మళ్ళీ లైబ్రరీకి ఇచ్చాలి, వేరే లెక్చర్ తీసుకోవాలి. అలా వింటూ ఈరోజు అయిన ప్రతి స్టార్ ప్రీచర్, ఇస్కాన్లో ప్రతి స్టార్ ప్రీచర్కి ఏం యాక్సెస్ లేవు, అయినా వాళ్ళు స్టార్ ప్రీచర్స్. బాపరే చెప్పండి, యుద్ధం చేస్తున్నారు అక్కడ. సో ఎంత అవసరమో అంత ఈ శ్రవణం కీర్తనం కూడా అవసరం కన్నా ఎక్కువ చేస్తే ఏమవుతుంది, అది ఇదేమవుతుంది, అది విస్తరణ. అంటే అవసరం మించి దానివల్ల నీకు యాక్చువల్ మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. దాన్ని నెక్టర్ షాపింగ్ అంటారనమాట. సో నేను ఎప్పుడు చెప్తాను, నా ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా మీలో నా క్లాస్ ఎవరైతే వింటారో వాళ్ళకి తెలుసు నా ప్రిన్సిపల్ ఏంటన్నది. ఐ టెల్ మై ఆన్లైన్ స్టూడెంట్స్, చూడండి మీరు యు ఆర్ హియరింగ్ ఫ్రమ్ మీ, ఐఎమ్ ఓకే, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మీ శిక్షా గురువుల నుంచి కాకుండా అది కాంప్రమైజ్ చేసి నా నుంచి వింటే మీరేం బాగుపడరు అని చెప్పి. ముందు మీరు లోకల్ టెంపుల్కి వెళ్ళి మీ శిక్షా గురించి వినండి, అది కంపల్సరీ. మాది సప్లిమెంట్స్ కూడా ఓకే, బట్ ప్రైమరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు మీ లోకల్ టెంపుల్ శిక్షా గురించి వినకుండా, ఆయన మూడు అర్థం చేసుకోకుండా, ఆయన సపోర్ట్ చేయకుండా మీరు ప్రభుపాద్ ఎలా ప్లీజ్ చేస్తారు, పరమాత్మ ఎలా ప్లీజ్ చేస్తారు, అప్పుడు మీరు నాలాంటి వాడి నుంచి నాకన్నా పవర్ఫుల్ 10 మంది ఉంటారు, వాళ్ళ నుంచి విన్నా సరే ఏం మీరు బాగుపడతారు. కంటెంట్ పెరిగిపోతుంది, కంటెంట్ పెరుగుతుంది. కానీ కంటెంట్ పెరిగినది మాత్రాన నీ హార్ట్ ట్రాన్స్ఫర్ అవ్వట్లే. ఇంకా ఎక్కువ కంటెంట్ ఇంకా డేంజరస్. ఇంకా లోకల్ విన్నప్పుడు ఆ టీచర్, ఆ లోకల్ టీచర్ చెప్పిన ప్రతిదీ నీకు తెలిసిందే, నాకు తెలుసులే, ఎందుకంటే అక్కడ వింటారులే, ఫెస్టివల్కి వినడం మానేసి వెళ్ళి ఆ టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి, అంతకన్నా చౌపాటి లెక్చర్ వింటాను నేను. సో వీఆర్ ఓన్లీ మేకింగ్ ఎ బిగ్ ఫూల్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం నెంబర్ 1 ఫూల్స్ కింద తయారు చేసుకుంటున్నాం మనము. కంటెంట్ ఇది అత్యాహార. ఈవెన్ ఇన్ మై ఓన్ గాడ్ బ్రదర్స్ అని చెప్పుకోవాలి, రాధానాథ్ స్వామి ఈజ్ నోన్ ఫర్ లెక్చర్స్.
సమ్ పీపుల్ డైలీ వింటారు, మంచిదే వినడం, కానీ అది అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లోకల్ అథారిటీ. ఓ పరంపర రాజరాజ మహారాజు పోల్చుకుంటే ఎవరు చెప్పలేరు, అది ఓపెన్ ఫ్యాక్ట్ అది. బట్ హైలీ అటాచ్డ్ టు దాట్ అండ్ ఇన్ దాట్ డోంట్ డూ ఇట్, అది కూడా అత్యాహార కింద వస్తుంది. సో అత్యాహార మీన్స్ మోర్ దెన్ వాట్ ఈస్ నెససరీ. స్టాక్స్ చెప్పాను, అప్పు చేసి పప్పు కూడా, అది కూడా గృహస్థుల స్టాండర్డ్ ఇది. ఇప్పుడు గృహస్థులు అని చెప్పాను కదా, టిపికల్ లేడీస్ ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పి. ఎక్సెప్షన్స్ ఉంటాయి, వాళ్ళ హస్బెండ్ లైఫ్లో మిజరబుల్ అవుతాయి అన్నమాట. ఏ స్త్రీ అయితే కంట్రోల్ ఉండదు, అవసరం కన్నా ఎక్కువ ఖర్చు, అవసరం కన్నా ఎక్కువ ఇది, అప్పుడేమవుతుంది, అత్యాహారం అనేది అవుతుంది. అది మనల్ని ఏడిపించేస్తుంది అనమాట. రైట్. సో ఇప్పుడు టైం అయింది, అయినా సరే 12 minutesలో నేను ప్రయాస చెప్పేస్తాను. సో ప్రయాస ఏంటంటే, ఎందుకంటే అత్యాహార ప్రయాస ద కనెక్ట్ టు ఈచ్ అదర్. ప్రభుపాద ప్రయాస గురించి ఏమని చెప్తారంటే, అవసరమైన అందుకని ఎక్కువగా సేకరించడం, తినడము ప్రయాస లేకపోతే అనవసరమైన శ్రమను కలిగిస్తాయి. అంటే అత్యాహారం వల్లనే ప్రయాస వస్తుంది, అత్యాహారం వల్లనే. ఎందుకంటే మనకి అవసరంగా ఎక్కువైనప్పుడు ఏం చేయాలి, అంతకన్నా ఎక్కువ కష్టపడాలి. మనం ఎంత హ్యాండిల్ చేయగలము అంతకన్నా ఎక్కువ చేస్తే ప్రయాస. రైట్. అగైన్ ప్రయాస డజన్ మీన్ దట్ ఒక వ్యక్తి 50 కిలోలు మోయగలడు, అని 50 కిలోలు మోస్తే ప్రయాస కాదు. ఇంకో వ్యక్తి 20 మోయగలడు, ఆ 20 మోసిన వాడు అంతకన్నా ఎక్కువ మోస్తే అది ప్రయాస అనిపించుకుంటుంది. ప్రయాస వల్ల ఏమవుతుంది, నీ యొక్క హ్యూమన్ వైటల్ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది, సింప్లీ స్పీకింగ్. సో ప్రయాస ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు ఇక్కడ చూడండి. టిపికల్గా మెనీ టైమ్స్ డివోటీస్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, సో వీ హ్యావ్ అసోసియేషన్, నేను ఫర్ ఎగ్జాంపుల్ వెన్ పూణే. సో అక్కడ ఒక మంచి టెంపుల్, మంచి కమ్యూనిటీ బాగుంటుంది, కానీ ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయని చెప్పి ఎక్కడో అండమాన్లో జాబ్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాం. అసోసియేషన్ ఉండదు, ఏమీ ఉండదు. మళ్ళీ 4 రోజుల పైకి బయలు రాదు, ప్రభుజీ ప్లీజ్ ప్రే ఫర్ మీ, ప్లీజ్ ప్రే ఫర్ మీ, ప్లీజ్ ప్రే ఫర్ మీ, ప్లీజ్ ప్రే ఫర్ మీ. సమ్ డివోటీస్ ఐ హ్యావ్ సీన్ సమ్ పీపుల్, ఈవెన్ మన కమ్యూనిటీలో కూడా పేర్లు చెప్పం, కానీ ప్రతిరోజు ప్రే అంటారు, కానీ ఒకటి ఫాలో అవ్వరు అనమాట. నాకు అర్థం కాదు, అంటే నిజంగా డూ దే మీన్ ఇట్ అని చెప్పి. సో ప్రే ఫర్ మీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికి ప్రయారిటీ వస్తున్నాను అని చెప్పి, మన లైఫ్ మనం ఎలా మలుచుకోవాలంటే, మనకి బేసిక్ సండేలో ఒక్కరోజు అనేది టెంపుల్కి వచ్చే టైం ఉండాలి మనకి, కనీసం వారంలో ఒక్కరోజు అయినా సరే భగవంతుడికి సేవ చేసే టైం ఉండాలి మనకి. ఆ టైం కూడా మనం కేటాయించుకోలేకపోతా నీ లైఫ్ని అలా మోల్డ్ చేసుకుంటే దట్ ఈస్ ప్రయాస్. మీరంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అరే దే హ్యావ్ ఎ కమ్యూనిటీ, ఎక్కడ మనం పెరిగాము, ఎక్కడ మనం భక్తిలోకి వచ్చాము, దాన్ని ఒక 5,000 తక్కువ వస్తుందేమో, కెరీర్లో కొంచెం 10% డిసాటిస్ఫాక్షన్ ఉంటుందేమో, సో వాట్. బట్ గో టు ఏ ప్లేస్ వేర్ యూ హ్యావ్ నో ఇన్స్పిరేషన్, నో దిస్ థింగ్, అప్పుడేమవుతుంది, ఆ ఇన్స్పిరేషన్ తగ్గినప్పుడు సటిల్ క్రీపర్స్ యాడ్ అయ్యి నువ్వు ఏ 10,000 కోసం వెళ్ళావా, 10,000 కన్నా ఎక్కువ మైండ్ టీచర్ ఖర్చు పెట్టించేస్తుంది అనమాట. సిమిలర్లీ మెనీ టైమ్స్ డివోటీస్, సో ఒక నెలకు ₹1,00,000 సంపాదించుకుంటున్నాడు, సింపుల్ బేసిక్ మిడిల్ క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అలాంటప్పుడు ఏముండాలి, సో వాడికి ఒక దేర్ ఇస్ ఎ కార్. ఐ రిమెంబర్ కేసు, నేను రాజేశ్వరం ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము. అక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది, భక్తి విషయం అయిపోయిన తర్వాత వచ్చి ఏడుస్తున్నాడు అనమాట, ప్రభుజీ టెన్షన్ పెరిగిపోతున్నాయి, వైఫ్తో కోఆపరేషన్ లేదు, ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అదని చెప్పి అసలు అడిగారు. సో ఎందుకు అని చెప్పాను, ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, ముందు ఆయన టిపికల్ 2 BHK 40 లక్షల అపార్ట్మెంట్లో ఉన్నాడు అనమాట. తర్వాత గేటెడ్ కమ్యూనిటీ ₹1,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. ముందు బేసిక్ కార్ ఉండేది, ఆ కార్ తీసుకొని ఏదో పెద్ద కార్, ఏదో టొయోటా కార్ కొనుక్కున్నాడు అనమాట. సో 5 లక్షల కార్ బదులు 15 లక్షల కార్ కొనుక్కున్నాడు, 40 లక్షల అపార్ట్మెంట్ నుంచి ₹1,00,000 అపార్ట్మెంట్కి మారాడు అనమాట. దానివల్ల ముందు ఇప్పుడు ₹1,00,000 సంపాదించిన వాడికి ₹25,000 ఈఎంఐ అంటే ఓకే, కానీ ₹70,000 ఈఎంఐకి వెళ్ళిపోతే వాడు ఏం తింటాడు, వాడు ఎలా ఫ్యామిలీ మెయింటైన్ చేస్తాడు నెక్స్ట్, ఎందుకంటే ఆ రేంజ్లో ఖర్చులు ఆ రేంజ్లో ఉంటాయి వాడికి. సో అప్పుడు దానికోసం ఓవర్ టైం చేయాలి, లేకపోతే ప్రతిరోజు ఏదో సరిపోదు, మళ్ళీ క్రెడిట్ కార్డ్ అప్పుడు స్ట్రెస్ పెరుగుతుంటుంది. సో అది ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అవుతుంది, జాబ్ లైఫ్లో ఎఫెక్ట్ అవుతుంది, బాస్ పేరు అంటాడు, ఓవర్ టైం చేసి హెల్త్ పాడవుతూ ఉంటుంది, మెడికల్ ఖర్చు అవుతుంటాయి. సో ఇది ఎగ్జాంపుల్, ఇది ప్రయాస. ఇప్పుడు నీ కెపాసిటీ ప్రకారంగా అద్దెంట్లో ఉండండి, అబ్బా నష్టమే వచ్చింది, సొంత ఇంట్లో చనిపోమా, సొంత ఇంట్లో జబ్బులు రావా, సొంత ఇంట్లో భర్త భార్య కొట్టుకోరా. నీ జనరేషన్లో కాదేమో, నెక్స్ట్ జనరేషన్ కానీ నీ కొడుకు పిల్లలు వాళ్ళు కొంటారేమో. దట్స్ సో వాట్ ఈస్ బిగ్ డీల్. అంటే ఇల్లు అనేది బేసిక్ నీడ్ కాదంటలేదు, ఉండాలి, కాకపోతే లేకపోతే మాత్రం ఏమైంది. బట్ నువ్వు నీ స్థాయికి మించి మనము టెన్షన్ తీసుకుని స్థాయికి మించి అప్పు చేస్తే దెన్ వాట్ ఇట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ. దిస్ ఈస్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రయాస. సిమిలర్లీ స్పిరిచువల్ లైఫ్, ఒక వయసు తర్వాత వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఇట్. ఇప్పుడు టిపికల్లీ హౌ ఇట్ హ్యాపీ, లైక్ వీ బికమ్ బ్రహ్మచారీస్, బట్ ఆల్ ద డివోటీస్ ఆర్ ద గృహస్థస్. సో హౌ దే ఆర్ ట్రైన్డ్ ఇస్ దట్, ఇప్పుడు ₹1,00,000 సంపాదించిన వాడు కూడా బేసిక్, మీరు ఏ ఇస్కాన్ గృహస్థులకి వెళ్ళండి, ట్రైన్డ్ బై రాజేశ్వరం ఆల్ సింపుల్ డబుల్ కాట్ ఉంటుంది, పెద్ద ఫర్నిచర్ ఏమీ ఉండదు,
అవసరాలు ఖర్చులు కూడా కార్లు కూడా కొనుక్కోరు, బేసిక్ బైక్లో తిరుగుతారనమాట. కార్లు కొనుక్కునే కెపాసిటీ ఉంది, క్రెడిట్ కార్డు అసలు ముట్టుకోరు అసలు. సో అవసరాలు తగ్గించుకున్నప్పుడు ఏమవుతుందంటే నెలకి 60-70% వాళ్ళకి సేవింగ్స్ ఉంటాయి. బై ద టైమ్ దే ఆర్ 45 or 50. 25 స్టార్ట్ చేస్తే 20-25 వాళ్ళ సఫిషియెంట్ సేవింగ్స్ అంటే వాళ్ళ పిల్లల వరకు జనరేషన్ ఫుల్ సేవింగ్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు 50 కల్లా వాళ్ళు బయటకు వచ్చేస్తారనమాట. ఇప్పుడు 5 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకొని గృహస్థులు అయ్యి గృహస్థ ఎక్స్పీరియన్స్, వరల్డ్లీ నాలెడ్జ్ ప్లస్ టైం ఫర్ రీడింగ్ హియరింగ్. ఆ 25 ఏళ్ళు గృహస్థున్నప్పుడు కూడా రీడింగ్ హియరింగ్ అవుతుంది, ముందు ట్రైనింగ్ ఉంది. అంటే స్పిరిచువల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే బయట లోకం చూశారు కాబట్టి. మెటీరియల్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్, విజ్డమ్, ట్రైనింగ్. వాళ్ళు ఒక్కసారి బయటకు వస్తే అట్ ద 50 ఒక్కొక్కసారి వాళ్ళు ఫుల్ టైం గృహస్థులు అయితే వాళ్ళు ఏ బ్రహ్మచారి సాటరాడు వాళ్ళకి. నో బ్రహ్మచారి కెన్ మ్యాచ్ దెమ్ యాక్చువల్లీ. దే కెన్ బికమ్ ప్రెసిడెంట్స్, దే కెన్ బికమ్ పవర్ఫుల్ ప్రీచర్స్. వాళ్ళు గృహస్థులను గైడ్ చేయగలరు, సంస్థలు నడపగలరు, వరల్డ్ నాలెడ్జ్ ఉంది. అంటే ఎంత పెద్ద అసెట్స్ అవ్వగలరు తెలుసా వాళ్ళు అసలు. దే కెన్ బికమ్ టెరిఫిక్ అసెట్స్ అనమాట ఇలా మేనేజ్ అయితే. ఇదే వీళ్ళు అన్ట్రైన్డ్ ఫెలోస్ అయితే. నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా చూసాను అనమాట. అప్పట్లో 40-50 మాకు అదే ఎక్కువ అది. సో నెల అయ్యేసరికి వాళ్ళ జీతం కన్నా క్రెడిట్ కార్డు బిల్స్ ఎక్కువ ఉంటాయి చాలామందికి. సో వాడికి ఏం మిగులుతుంది? వాడు 60 కన్నా 60 తర్వాత కూడా ఉద్యోగం చేయాలి, 70 వరకు సాధిస్తున్నాడు. వాడు ఉద్యోగం చేసి వస్తాడు. వాడు ఇంకా అంటే వాడు ఈవెన్ ఇఫ్ డివోటీ, వాడి వల్ల సంస్థకి ఏం ఉపయోగం లేదంతే, ఏదో జపం చేసుకున్నాడు అంతే. వీఆర్ నాట్ హియర్ జస్ట్ టు బి ఎ డివోటీస్. మనకి ఉన్నంతలో మనము మ్యాక్సిమం కృష్ణుడికి సేవ చేయాలి, ప్రభుపాదకి సేవ చేయాలి, అది మన ఆబ్జెక్టివ్ అవ్వాలి. దానికోసం లైఫ్ స్టైల్ ఎలా ఉంచుకోవాలనుకుంటే అలా ఉంచుకోవాలి నేను. సో వీ షుడ్ నాట్ టేక్ యాంగ్జైటీస్ బియాండ్ ఏ పాయింట్. లైఫ్ని సింప్లిఫై చేసుకో. 50-55 తర్వాత లైఫ్ ఫినిష్ చేసే. ఈ కొంతమందికి ఆర్థికంగా కష్టాలు ఉంటారు, ఇంకొంచెం ఎక్కువ కష్టపడతారు, దట్స్ ఓకే. బట్ నాట్ దట్ మనకి స్పిరిచువల్ లైఫ్కి, మన ప్రీచింగ్కి టైం లేకుండా మన మెటీరియల్ లైఫ్ని అలా మేనేజ్ చేసుకోవడం అనేది అవసరం లేదు. అది మరి అనొచ్చు, మరి ప్రభుపాదు మరి 70 ఏళ్ళ వరకు కూడా అమెరికా వెళ్ళి రాత్రులు కష్టపడిపోయారు, ఈరోజు జయపతం మరి ఇంత ఆరోగ్యంలో కూడా ప్రతి నిమిషం కూడా కృష్ణ కృష్ణ అంటున్నారు, ఇది ప్రయాస కాదా? భగవంతుని కోసం ప్రయాస కాదు చెప్పండి నాకు అది. ఇప్పుడు రాధనాథ స్వామి ఆయనకి ఏం తక్కువనో, జీవి ఉంది, హ్యాపీగా బృందావన్ రాదే అని చెప్పి ఉండొచ్చు, చౌపాటి ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకి. ఈ వయసులో పాప అమెరికా వెళ్ళి అక్కడ టెంపుల్స్ వాళ్ళు అరే ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి, ఆర్ ఈ వయసులో మళ్ళీ కొత్త వాళ్ళతో ఆయనకి మహారాజ్ విలువ తెలియదు, ఎందుకని వెళ్ళాలి పాప, ఇక్కడ డివోటీస్ ఏడుస్తున్నారు, మహారాజ్ మీరు కనిపించట్లేదు మాకు అని చెప్పి. ఎంతమంది భక్తులు బాధ పెట్టి అమెరికా వెళ్తున్నారు, ఎందుకు అంత కష్టపడాలి ఆయన? ఓకే, ఫాలోయింగ్ ఒక గుడ్ పాయింట్. అది ప్రయాస కాదా? స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రయాస కాదా? చేయవలసిన ప్రయాస ఇంకా. ప్రభుపాద రాస్తారు పర్పట్లో ఏమైనా రాస్తారంటే, సో వీ షుడ్ అవాయిడ్ దిస్ ప్రయాస ఫర్ మెటీరియల్ థింగ్స్ సో దట్ యూ కెన్ పుట్ అవర్ ఎనర్జీ మ్యాక్సిమం ఫర్ స్పిరిచువల్ థింగ్స్ అని చెప్పి. సో అంటే అది కృష్ణుడి కోసం ఆ ప్రయాస అనేది ఇంకాస్త మనం దగ్గర తీసుకొస్తుంది. చెప్పాను కదా, యాంగ్జైటీ అనేది భావబంధనాలు చిక్కుల్లో చేస్తుంది. అదే యాంగ్జైటీ కృష్ణుడి కోసం తీసుకున్నప్పుడు భావబంధనాలు దూరం చేస్తుంది మనకి, రైట్? సో సిమిలర్లీ మనం కూడా చేయొచ్చు కదా, చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు ఆరోగ్యాన్ని కాంప్రమైజ్ చేసుకొని వండుకొని అంత కష్టపడి ఇంత వయసులో కూడా 18 గంటలు కష్టపడుతున్నారు వాళ్ళు. ఈ ఫిసి పరంపర రాజరాజ మహారాజ్ అంత డౌన్ ఉంటుంది, కానీ ఆయన ఒక్కసారి ఐటినరీ చూస్తే నీకు అబ్రాడ్ ఈరోజు రాత్రి ఎక్కి అక్కడ మార్నింగ్ దిగి, ఆ రోజంతా పార్కి, ఆ రోజు రాత్రి ఎక్కి మార్నింగ్ దిగి, అలాగంటే వాళ్ళకి నిద్ర లేదు. యాక్చువల్ చెప్పాలంటే వారంలో 5 గంటలు నిద్ర ఉండదు అసలు. సో దట్ కైండ్ ఆఫ్ షెడ్యూల్ అసలు వీ కాంట్ ఫాలో. ఈ వయసు మనం ఫాలో అవ్వలేము వాళ్ళని. సో మనం చేసి మనది ఎలా తెలుస్తుంది ప్రయాస? ఇప్పుడు మీరందరూ బుక్ డిస్ట్రిబ్యూషన్ రాత్రి 10 వరకు కూడా కష్టపడుతున్నారు కదా, రైట్? నేను చూసి 10 గంటలు కూడా ఫోటోలు వస్తున్నాయి, నాకు అనిపిస్తుంది అబ్బా ఇంత అని చెప్పి. సో వాట్ ఈస్ దట్? సో వాళ్ళు అంత కష్టపడుతున్నారు, వాళ్ళని చూసి మనం కూడా కష్టపడుతున్నాం, ఇన్స్పైర్ అవుతున్నాం మనము. సో ఇది రైట్ ఆర్ రాంగ్? సో కృష్ణుడి కోసం ప్రయాస తీసుకోవచ్చు అని చెప్పాను కదా ఇప్పుడు నేను. సో ఆ రకంగా మనం కూడా చేస్తుంది మరి రైటే కదా, కృష్ణుడి కోసం ప్రయాస తీసుకుంటున్నాం కదా, అది రైటే కదా, అంతే మన ఎప్పుడది రైటే కదా మనం చేస్తుంది బుక్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రీచింగ్ కానీ. సో అది రైట్ ఆర్ రాంగ్ అనేది డిపెండ్స్. నువ్వు కష్టపడుతున్న ఆ ప్రయాస వలన నీ బేసిక్ సాధన అవ్వట్లేదు, నీ 16 మాలు అవ్వట్లేదు, మిస్ అయ్యావు. నువ్వు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆర్ నీ బేసిక్ లైఫ్ లైన్ సండే మార్నింగ్ కోసం లైఫ్ లైన్ మీకు అర్థం కాకపోతే మీ దురదృష్టం. సండే మీ మార్నింగ్ సండే మిస్ అయ్యారు, అది బేసిక్ మీ మార్నింగ్ ప్రోగ్రామ్ మిస్ అవుతున్నారు. అప్పుడు అది ఏమవుతుంది? ఆర్ వైష్ణవ సంగత్యం మిస్ అవుతున్నారు, అప్పుడు అది
ప్రయాస. కృష్ణుడి కోసం చేస్తున్నా సరే అది ప్రయాస, అది మీకు కృష్ణుడిని దూరం చేస్తుంది. కానీ అవి చేయడం వల్ల మీలో ఇంకా రస పెరిగింది, జ్యూస్ పెరిగింది, ప్రభుపాద మీద ఇంకా మీకు ప్రేమ పెరుగుతుంది, ఇంకా భక్తిలో ఉత్సాహం వస్తుంది, సాధన ఇంకా బాగా చేయగలుగుతున్నారు. అప్పుడు అదేంటది వెరీ గుడ్, అప్పుడు అది వెరీ గుడ్ యాక్చువల్లీ. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆన్లైన్ చెప్తున్నప్పుడు 4 బ్యాచెస్ తీసుకునేవాడిని రోజుకి. మార్నింగ్ 6 AM బ్యాచ్ ఉండేది. రోజు రిపోర్ట్ చేసేవాడిని అథారిటీస్కి. అలా హ్యాపీ దే వెరీ ఎంకరేజింగ్, ఇన్స్పైరింగ్. కానీ నెల రోజులు పోయిన తర్వాత అప్పుడు 6 AM బ్యాచ్ని ఆపిస్తాను, బికాజ్ చాంటింగ్ అవ్వట్లేదు సార్ అని చెప్పి. ఆపిన తర్వాత చెప్పి వెరీ సెన్సిటివ్ కౌన్సిలర్ ఆయన ఏం చెప్పండి, చూడు అప్పుడు చెప్పలేదు కానీ చేసిన తప్పు అని చెప్పి. నీ మార్నింగ్ చాంటింగ్ అయితే అప్పుడు రోజంతా నువ్వు ప్రచారం చేసుకుంటే అప్పుడు అది యాక్చువల్ సేవ. నీ మార్నింగ్ చాంటింగ్ని వదులుకొని నువ్వు చేస్తున్నది అది ప్రయాసం అని చెప్పాను అనమాట. సిమిలర్లీ ఫర్ ఎవ్రీ వన్ దెర్ ఇస్ ధర్మ. సో గృహస్థ ధర్మ. మీరు మీ ఫ్యామిలీని, బేసిక్ ఫ్యామిలీని కాంప్రమైజ్ చేస్తున్నారు, పిల్లలకి చూసుకొని కేర్ ఇవ్వట్లేదు, అప్పుడు అది ప్రయాస. మీ హెల్త్ని ఓకే ఒక స్థాయిలో మనం ఎక్స్టెండ్ అవ్వచ్చు, కానీ నేను చెప్పాను కదా వచ్చి 40 ఏళ్ళు మనం సేవ చేసేలా మన జీవితాన్ని మర్చుకోవాలి. ఇప్పుడు నేను తలుచుకుంటే నేను కూడా మీతో పాటు రాగలను, ఎవరు చేయగలను. కానీ నాకున్న సర్వీసులతో పాటుగా దానికే నాకు రోజు 10 గంటలు అవుతుంటే దాంతోపాటు మీ బుష్ వస్తే ఇంకా ఆర్డర్ అయితే అప్పుడు నా హెల్త్ ఇంకా బ్యాంక్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి అది నేను ఓర్చుకుంటాను. నాకు యాక్చువల్గా నాకు చాలా బాగా ఐ లవ్ టు బీ విత్ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడు నా విషయంలో నేను దిగితే అది నాకు ప్రయాసం అవుతుంది. మీకు అర్థమవుతుందా? సో ఎస్, ఇన్ దేర్ కేసెస్ ఇప్పుడు జయపత మహారాజ్ కానీ రాజరాజ్ మరి తీసుకున్నట్లయితే మనం వాళ్ళ విషయంలో సో వాళ్ళు అంత చేయగలుగుతారు. వాళ్ళు అది ఇంకా వాళ్ళకి ప్రభుపాదను గుర్తు వచ్చేలా చేస్తుంది, ఇంకా వాళ్ళకి స్పిరిచువల్ ఇంకా రస వస్తుంది. వాళ్ళు ఏమీ వాళ్ళ సాధన కాంప్రమైజ్ చేయట్లేదు, వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ కాంప్రమైజ్ ఏం చేయట్లేదు. హెల్త్ అంటారా దే ఆర్ వెరీ క్లియర్, ఎందుకంటే వాళ్ళ స్థాయికి వాళ్ళు తమ కర్పూరంలో వాళ్ళు కరుగుతూ వేరే వాళ్ళకి వెలుతురుస్తున్నారు. వాళ్ళు మన స్థాయిలో మనం అలా హెల్త్ని కరిగించేస్తే మనకి అంటే మనం అంత శారీరక స్థాయిలో ఉన్నాం కాబట్టి అది బేసిక్ స్పిరిచువల్ లైఫ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఆ స్థాయికి మేము వెళ్ళకూడదు. అలా అని చెప్పి రోజుకి 8 గంటలు పడుకుంటాను, అప్పుడే హెల్త్ డాక్టర్ చెప్పాడు నాకు గుడ్డు తింటే మంచిదంటే గుడ్డు తింటాను నేను, ఇలాగ నా ఉద్దేశం కాదు. ఐఎమ్ నాట్ సెయింగ్ నువ్వు ఏం తినపోయినా హెల్త్ చెడుతుంది, బట్ వీ షుడ్ నాట్ బీ సో మచ్ దట్ ఐల్ బీ హ్యాపీ. మీరు బుక్ డిస్ప్లే చేస్తున్నారు, చాలా వెరీ హ్యాపీ, బట్ డోంట్ బ్రేక్ యువర్ బ్యాక్స్. నడుము ఇరగొట్టుకోవద్దు, హెల్త్ చెడగొట్టుకోవద్దు. బేసిక్ ఫ్యామిలీ భర్తకి ఇవ్వాల్సిన టైము, పిల్లలకి ఇవ్వాల్సిన టైము, బాధ్యత అది చూసుకుంటూ మీరు ఎంత చేయగలిగితే అంత హ్యాపీ. మీ స్పిరిచువల్ లైఫ్ని మీ ఫ్యామిలీ రిలేషన్స్ చెడగొట్టుకుంటూ మీ హెల్త్ చెడగొట్టుకుంటూ సంబంధ ఏంటది అది కాదు. స్వాస్థ్య సాధన సేవ ఇది ఆర్డరు. టిపికల్గా భక్తిలో దగ్గర ఏం చెప్పారు? స్వాస్థ్య సాధన సేవ అని చెప్పారు. ఫస్ట్ ఇస్ హెల్త్, సెకండ్ సాధన, థర్డ్ సేవ అని చెప్పి, రైట్? సో కానీ గృహస్థ విషయంకి వచ్చినప్పటికీ స్వాస్థ్య కన్నా కూడా ఇంపార్టెంట్ సంబంధ. ఆ సంబంధం అంటే ఫ్యామిలీ చెడినప్పుడు మిగతా చెడుతాయి. కాబట్టి మా గురు మహారాజ్ ఎంత చేస్తారు, నీ మాత్రం చేయలేనా? బట్ యు ఆస్క్ యువర్ గురు మహారాజ్ వాట్ యూ వాంట్స్, రైట్? సో అవన్నీ చూసుకోండి, అది రైట్. ఇవన్నీ చూసుకుంటే మీరు ఎంత చేయగలరు అంత ప్రభుపాదకి ఆనందాన్ని ఇస్తుంది. అది మీరు జీవితాంతం చేయగలరు. ఆ ప్రయాస మీకు కృష్ణుడికి ఇంకా అటాచ్ అయ్యేలా చేస్తుంది అనమాట. అండర్స్టాండింగ్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. 10 o'clock. స్వస్తి అంటే హెల్త్, సాధన, సేవ, ఇది ఆర్డర్లో ఉండాలన్నమాట. కొన్నిసార్లు ఇది ఆర్డర్ చెప్పేసి ప్రభుజీ ఈయన 16 మార్లు అవ్వలేదు, ఈ రోజు నా యోగా అవ్వలేదు, నేను బుక్కి వెళ్ళను, అది కూడా నెక్స్ట్ చెప్తాను, నియమాగ్రహం వచ్చి చెప్తాను. అది ప్రతి ప్రిన్సిపల్ని మనం ఫాలో అయినప్పుడు మిగతా ప్రిన్సిపల్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఫాలో అవ్వాలి. సో గృహస్థుల జీవితం మీరు చూసుకోండి, మనకి ఎంత అవసరమో. ఇప్పుడు మన ఫ్యామిలీ, ఐ విల్ నాట్ నేమ్ వన్ ఫ్యామిలీ, నా కమ్యూనిటీ ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ప్లానింగ్ లేకుండా దాన్ని ఖర్చు పెట్టి ఇప్పుడు అప్పులు అయిపోయి అప్పులకి 10 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి ఇంకా నెస్టెడ్ లూప్. దేర్ ఆర్ 2 ఫ్యామిలీస్ లైక్ దట్. ఒక ఫ్యామిలీకి నాకు ధైర్యం ఉంది కాబట్టి అది పట్టుకొని చెవి తిప్పి ఇక్కడి నుంచి నువ్వు ఖర్చు పెట్టి ప్రతి రూపాయి నాకు చెప్పి ఖర్చు పెట్టాలని చెప్పి ఆయన ఇన్కమ్ కూడా నేను పెట్టి అలా చేయించి 1 year నుంచి ఆయన కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేలా చేసి ఈరోజు నాకు ఇది ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లాన్. అవసరాలు తగ్గించుకొని రాజులా బతుకు, అవసరాలు పెంచుకొని బెగ్గర్లా బతుకు. అవసరాలు పెంచుకొని ఎలా బతకాలి? బెగ్గర్లా బతకాలి. అవసరాలు తగ్గించుకొని రాజులా బతకచ్చు. బెగ్గరా రాజు అనేది నీ ఇన్కమ్తో సంబంధం లేదు, నీ ఎక్స్పెన్సెస్ సంబంధం. 1,00,000 రూపాయలు వచ్చినా సరే నువ్వు అప్పు చేసాడు. అప్పు అంటే ఏంటి? చేయి చేపడం అంటే నువ్వు రాజే బెగ్గరా? బెగ్గర్. అవసరాలు తగ్గించుకుంటే నువ్వు రాజువి. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవసరం లేదు. నువ్వు
అవసరాలు తగ్గించుకొని రాజులా బతకడం నేర్చుకో, అవసరాలు పెంచుకొని బెగ్గర్లా బతకొద్దు. సో అది అత్యాహార ప్రిన్సిపల్ ఇది. గృహస్థ లైఫ్ ఫ్యామిలీ ప్లానింగ్, సారీ ఫ్యామిలీ ప్లానింగ్ కాదు, ఫైనాన్షియల్ సారీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అత్యాహారం చాలా ఇంపార్టెంట్ మీకు ఇది. ఓకే, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల రూప గోస్వామి పాదకి, శిల ప్రభుపాదకి